కట్టుకున్నారు ఒకటే కాంపౌండ్ వాళ్ళు. వీళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉంది. వాస్తు అంటే తెలుసు మూఢనమ్మకం. దాని మీద నమ్మకం ఉండి 3 గేట్లు పెట్టుకున్నారు. ఏ అనేవాడు ఈ గేట్ నుంచే బయటకు వెళ్ళాలి, బి అనేవాడు ఈ గేట్ నుంచే బయటకు వెళ్తాడు, సి అనేవాడు ఈ గేట్ నుంచి బయటకు వెళ్తాడు. మీరేం చేయాలంటే ఏ నుంచి ఏ ఒక గీత, సి నుంచి సికి ఒక గీత, బి నుంచి బికి ఒక గీత గీయాలి. కానీ ఈ 3 గీతలు ఒకదానొకటి కలవకూడదు. ఏ ఇంటి వెనక దారి లేదు. ఎవరైతే 3 గీతలు తొందరగా గీస్తారో వాడు వచ్చి చాక్లెట్ తీసుకోండి తొందరగా. పక్కన చూడద్దు, పక్కన చూపించద్దు, పక్కవాడికి చూపించద్దు. ఏ ఇంటి వెనక దారి లేదు, ఏ అనేవాడి ఇంటికి దారి లేదు. రా తీసురా. వీడి ఈ కాంపౌండ్ వాళ్ళు బద్దలు కొట్టి వెనకాల నుంచి దారి వేసాడు. తొందరగా చూడండి, అమ్మాయి చూస్తానండి. ఓకేనా? ఎవరు గీలేదా? ఓకే. మీరు హుషారైన అమ్మాయి ఎవరు? ఒకటి చేయొద్దండి. రా తొందరగా. ఏ నుంచి ఏకి ఒక స్ట్రైట్ లైన్ గీయమ్మా. ఇలా గీస్తే ఇంకా బి నుంచి బి కానీ సి నుంచి సి కానీ దారిలో చూడండి. తెలుగులో ఒక పద్యం ఉంది, ఆరంభింపుర నీచ మానవులు విజ్ఞాయాస సంతరస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? నీచ మానవులు అంటే సీక్రెట్ పీపుల్ ఇలా గీతలు చేసుకొని కబుర్లు చెప్పుకుంటారు. చదవరు, గంట కష్టపడితే సెల్ ఫోన్లో కొనుక్కుంటారు. వాళ్ళకి జీవితం మీద ఏ విధమైన అభిప్రాయం ఉండదు. పెద్ద అయిన తర్వాత ఆటో డ్రైవర్ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఉంటారు. వీళ్ళు నీచ మానవులు, సీక్రెట్ పీపుల్. ఇలా గీతలు చేసుకొని నాకు చదువు రాదు, నా జీవితం ఇంతే, నేను ఇలాగే బతుకుతాను అనుకునేవాళ్ళు ఇలా గీతలు చేసుకుంటారు. తెలిపోయాం ఆ గీత అక్కడ దర్శనం. రైట్, ఎక్కడ నిలబడరా. రెండో అబ్బాయి నిలబడు. వెనక్కి పో, వెనక్కి కుర్చీలోకి వెళ్ళిపో, ఎక్కడ కూర్చో పో, పుస్తకాలు తీసుకుని. క్రమశిక్షణ. ఇప్పుడు సి నుంచి సికి ఒక స్ట్రైట్ లైన్ గీయము. ఇప్పుడు ఏ నుంచి ఏది కారుందా లేదా? ఏ నుంచి చెప్పండి అమ్మాయి ఎలా గీయాలి? గీచా. ఇప్పుడు సి నుంచి సికి దారుందా? వీళ్ళు మిడిల్ క్లాస్. ఆరంభించి పరిచయించులు విఘ్నాయస్తులై విఘ్నాయాస సంతరస్తులై మధ్యములు. వీళ్ళు 50 మార్కుల నుంచి 70 మార్కులు వచ్చేవాడు. తిరిపై 2 దీనులు విఘ్న విహన్యమానులకు జం ప్రారంభములు ఉద్యోగంపుర సుమే దృక్చున్న దోత్సాహులై. దీనులు ఏం చేస్తారో చూద్దాం. సి నుంచి సికి స్ట్రైట్ అయింది, బి నుంచి బికి దారుంది గీసే. ఇప్పుడు ఏ నుంచి ఏకి దారుందా లేదా? ఉందా లేదా? గీసే. ఏ మీద పెన్ పెట్టు. నీ ఫ్రెండ్స్ వైపు చూడు, మీ స్కూల్ వాడు చెప్తారు. అటు అబ్బాయి వైపు చూడకు, అమ్మాయి వైపు చూడు. చెప్పాలి అందరూ. లేదా? ఉంది. వెరీ గుడ్.
వాళ్ళందరికీ క్యాప్ పెట్టి ధీరులు విఘ్ననిహన్యమానులవచం ప్రారంభం రుచికంపరసమి వృత్తిలో దోస్తాబులే విజ్ఞానితులు కావునను వీరి ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఇదిగో ఏం మాట్లాడుతున్నాం తొందరగా ఎడుకో పరిగెత్తుకుంటాడు వెనకెళ్ళి ఎండలో కూర్చో నేను చెప్పినప్పుడు నవ్వండి అంటే నేను జోకించినప్పుడు నవ్వండి మిగతా వినండి మీకు ఇచ్చిన కాగితంలో పర్సనాలిటీ అని ఒక వర్డ్ ఉంటుంది చూడండి అండర్లైన్ చేయండి ఒరే వాడి కాగితం లాక్కుంటారు వాడికి తిరిగి ఇచ్చారా నీ కాగితం వాడు లాక్కున్నాడా లాక్కుంటే ఇచ్చేస్తారా పర్సనాలిటీ అని ఉంటుంది చూడండి నెంబర్ 1 పాయింట్ అది అండర్లైన్ చేయండి చేసి వ్యక్తిత్వము అని రాసుకోండి చదువుకుంటే పెరిగేది వ్యక్తిత్వం ఓకేనా ఈ వ్యక్తిత్వాల్లో 6 రకాలు ఉంటాయి 6 ఆస్తులు ఉంటే మీకు మంచి వ్యక్తిత్వం అన్నట్టు లెక్క మొదటి ఆస్తి ఏంటి హెల్త్ రాసుకోండి ఆరోగ్యము చదువుకున్నవాడికి హెల్త్ బాగుండాలి మీరు ఎంతమంది టీవీ చూస్తూ భోజనం చేస్తారో చేతులు ఎత్తండి రాత్రిపూట అబద్ధం చేస్తే ఫెయిల్ అయిపోతారు ఇప్పుడు ఎత్తుతున్నారా తొందరగా ఎత్తాలి మీకు టీవీ చూడడానికి టైం లేదా భోజనం చేయడానికి టైం లేదా ఎవరైతే సమాధానం చెప్పలేదు పెళ్ళవరు టీవీ చూడడానికి టైం లేదా భోజనం చేయడానికి టైం లేదా టీవీ చూడడానికి టైం లేదు భోజనం చేయడానికి ఉందా ఆఖరికి పంది కూడా తను ఏం తింటుందో చూసి తింటుంది మీరు టీవీ చూసి ఎట్లా తింటారు ఇంతకన్నా చరిత్ర ఇంకోటి ఉందా మరి ఎందుకు చూస్తున్నారు మీకు అంత టైం లేకపోతే టాయిలెట్ లో తినండి కనీసం కంట పెట్టుకుని ఏం తింటారో చూస్తూ తినండి ఎప్పుడైతే మీరు ఏం తింటున్నారో చూస్తూ తింటం లేదో జ్యూసెస్ ఫార్మ్ అవ్వవు కడుపులో ప్యాంక్రియాస్ అని ఉంటుంది అందుకే లావ్ అయిపోవడం ఏం తింటున్నారో తిరిగిపోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ రావడానికి కారణం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు ఈ ప్రపంచంలో భారతదేశంలో ముఖ్యంగా 10% మనుషులకి 2 పూట్ల భోజనం లేదు 20% మనుషులు ఒక పూటే తింటారు వాళ్ళకన్నా మీరు అదృష్టవంతులు అయినా కూడా మీరు భోజనానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వటం లేదు చాలా దారుణమైన స్థితి ఒక్క 10 నిమిషాలు టీవీ చూడకపోతే నష్టం ఏం చెప్పండి ఏం చేస్తున్నారా మీరు ఎంతమంది రాత్రిపూట చదువుకొని టీవీ చూసి పడుకుంటారు చేతులు చదువు అయిన తర్వాత టీవీ చూసేవాడు చేతులు నిజాయితీగా నేనేం చెప్పడం లేదు చెప్పండి మీకు కళ్ళకున్న పవర్ దేనికి లేదు పంచజ్ఞానేంద్రియాలంటే తెలుసా ఏంటది సగం మంది మాట్లాడలేదు కళ్ళు నోరు చర్మం ఈ పంచజ్ఞానేంద్రియాల్లో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటి నెక్స్ట్ ముక్కు తర్వాత నోరు తర్వాత చర్మం మీరు గంట సేపు A+B² చదివి ఆ తర్వాత టీవీ చూసారనుకోండి చదివినంతా మర్చిపోతాను చాలా అద్భుతమైన విషయం మీలో నేను ఒకరికి 1000 రూపాయలు బహుమతి ఇస్తాను మీరు నేను చెప్పింది చేయాలి చాలా ఈజీ 1000 రూపాయలు సంపాదించి 1000 మంది కానీ ఇక్కడ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తారు ఛాలెంజ్ ఏం లేదు నేను చెప్పిన ఎలా ఉంటాయంటే మీ ఎడంచే ఎత్తి ఇప్పుడు కాదు నేను చెప్పేది తర్వాత ఇంకా పైకెత్తి నెత్తి మీద పెట్టుకోండి అంటే
ఎవరైతే ముందు పెట్టుకుంటారో ఒక 10 మందికి 10,000 రూపాయలు చొప్పున. ఓకేనా? కానీ నేను చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? చేయలేకపోతే ఏం చేస్తారు? నాకు మీరు ఒక వాగ్దానం చేయాలి. ఈ రోజు నుంచి టీవీ చూస్తూ ఫోన్ చేయము. సాయంత్రం మీరు చేస్తే 10,000, నేను చేస్తే వాగ్దానం. ఇంకో వాగ్దానం చేయాలి. రాత్రి పూట పడుకోబోయే ముందు 10 నిమిషాల పాటు చదువుకొని పడుకుంటాను. లాస్ట్ పడుకోబోయే ముందు 10 నిమిషాలు. ఓకేనా? చూడా, నేను చెప్పింది చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఒరే కొంచెం వీడం చూడండి, మీరు వీడం చూడండి అంటే ముందు 10 మందిని ఎన్నుకోవడానికి నేను వీడం చూస్తాను. రెడీయా? వాళ్ళ మంది నేను 7 ఎన్నుకుంటాను. వీళ్ళలో 2 వీళ్ళలో 2 మొత్తం 11 మంది. రెడీయా? 1,10,000 నో ప్రాబ్లం. రెడీ? ఈ లెవెల్లో ఇంక మీరు మాట్లాడకూడదు, నోటికి ఇవ్వకూడదు, ప్రాముఖ్యత ఓన్లీ చెవులకే ఇవ్వాలి, మాట్లాడకూడదు. ఈ లెవెల్లో రైట్ హ్యాండ్ ఎత్తండి. ఏ హ్యాండ్ ఎత్తారు మరి? రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. వాడు దరిద్రుడు, వాడు ఫోటో ఒకటి. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రా. ఇదేంటి రైట్ హ్యాండ్? సారీ, నేను తప్పు చేశాను. రైట్ హ్యాండ్. రెడీయా? చెప్పండి. ఈ చెయ్యి ఎవరు ఎక్కమన్నారు, ఎవరు చెప్పమన్నారు, ఎవరు కొట్టుకోమన్నారు? నేను చెప్పలేదు, నేను ఎత్తాను, మీకు చెప్పలేదు. మళ్ళీనా? నేను చెప్పకుండా ఎందుకు చేశారు? మీరు చెవులకు ప్రాముఖ్యత ఇచ్చారా, కళ్ళకి ఇచ్చారా? తప్పేనా? ఓడిపోయారా? వాగ్దానం చేస్తారా? మరి ఇంకో ఛాన్స్ ఇస్తా. ఈసారి చేస్తారా కరెక్ట్ గా? మళ్ళీ కుడి చేయండి, చూపుడు వేలు మధ్య వేలు వృత్తముగా, వృత్తం అంటే సర్కిల్ గా పట్టుకోండి. గుండ్రంగా ఉండకపోయినా పర్లేదు, గుండ్రంగా ఉండడం ఇంపాసిబుల్, కొంచెం వంకరున్నా పర్లేదు. ఈ చూపుడు వేలు మధ్య వేలు రైట్ సైడ్ చిన్ మీద, రైట్ సైడ్ అంటే కుడివైపు గడ్డ మీద పెట్టుకోండి, దూరంగా తీసుకెళ్ళండి. మళ్ళీ అక్కడే అదే చిన్ మీద టచ్ చేయండి. అలాగే ఉండండి. 10,000 రూపాయలు చెప్పిన 11 మందికి ఇస్తాను. నేను చూపుడు వేలు మధ్య వేలు మీరు పొట్ట మీద పెట్టుకున్నారు చూస్తున్నాను. గుండ్రంగా ఉండక్కర్లేదు, గుండ్రంగా ఉండటం కష్టం. చూపుడు వేలు మధ్య వేలు చెప్పు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. రైట్ సైడ్ గడ్డ మీద పెట్టుకోండి అన్న, బొగ్గ మీద పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు ఎక్కడి చెయ్యి సరస్వతి మీద ప్రమాణం చేసి, ఎవడైతే మాట్లాడలేదు సరస్వతి మీద ప్రమాణ చేసి, ఈ రోజు నుంచి సెలవుల్లో తప్ప మిగతా రోజుల్లో రాత్రిపూట పడుకోబోయే ముందు 10 నిమిషాలు చదువుకొని పడుకుంటాను. రాత్రిపూట భోంచేస్తూ పందిలాగా, కుక్కలాగా, గాడిదలాగా టీవీ చూడను. కూడదగించి ఆ పడుపు కూడా భుజించుట కంటే సత్కవులు హాలికలైన నేనే అన్నాడు. ఎవరు? పోతన. అంత అద్భుతమైన తెలుగు సంస్కృతి. ఎవరు చెప్తారు? 3 పద్యాలు కావాలి, ముగ్గురు, ఒక 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, కానీ 2 అబ్బాయిలు, 2 పద్యం చెప్పి చాక్లెట్ తీసుకోండి. ఏదైనా సరే నేను చెప్పిన 3 పద్యాలు కాకుండా. అమ్మా రామ్మా, ఇంకా బాయ్ విద్య
పరాగదిష్టి పరిముద్రేగించే శ్రీమూతము సార్ ఉన్నారా? ఏరి మాట్లాడండి. ఆయనకి ఈ చాక్లెట్ ఇచ్చి కిందకి ఆకాశముల నుండి శంభుల శిఖండు పల్లుండి చిత్రాచి శ్లోకంపైన హిమాద్రి నుండి భూమిని భూలోకము ఎల్లుండి ఎస్తో కాంబోది పయోధి నుండి పవనాందోలోకము చేరి గంగా పులపక్ష సంతాపము పరిపుష్ట సంతాపము సంతాపము చాక్లెట్ ఇవ్వలేదు కదా మాస్టర్కి? చెప్తాను. సో హెల్త్ అంటే ఆరోగ్యం రాసుకోండి. తెలుసా? తెలుసా? ఆరోగ్యం రెండు రకాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. మీరు ఎంతమంది గత 1 month లో లాస్ట్ 1 month లో మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అంటే కోపం ఎక్కువ ఉన్నాం? మీరు ఎంతమంది గత 1 month లో మీ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ ఒక్కసారి నాకు కొట్టిన వాళ్ళు చేద్దండి? ఎందుకు కొట్టారా? ఎందుకు కోపం వచ్చింది? మానసిక ఆరోగ్యం బాలేక. ఎందుకు కోపం వచ్చింది? మీరందరికీ 10th class ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ఉందా? ఏదన్నా మా అబ్బాయి తప్పు చేస్తే ఎలా శిక్షించేవాడినో ఆ శిక్ష చెప్తా. మీరందరూ శిక్ష మీకు మీరే వేసుకోవాలి. ఎడం చేయొద్దండి. నాకు చెంప మీద శబ్దం ఇక్కడి నుంచి గుంటూరు రోడ్డు మీద పడాలి. పడండి గట్టిగా. ఎవడన్నా బ్రదర్ని చేసిన కొడతారా? ఇదేనా ఆస్తి పంపకాల? పెద్దగా చంపేస్తారా మొగుడిని? ఎందుకు కొట్టారు? రిమోట్ కంట్రోల్ తీసుకుందని, టీవీ చేంజ్ చేసిందని. తప్పు కదా? అదే మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం. నెక్స్ట్ ఫేమ్ అంటే రాసుకోండి. కీర్తి. మీకు ఏముంది? మీకు తెలుసా? పాప బయట పంపిస్తా ఏడుస్తాం. రెండో అమ్మాయి, అరే రెండా మీరు నీళ్ళకి రండి, కాలు పోయి కూర్చొని నీళ్ళకి రండి, మాట్లాడకండి. ఎవడో మాట్లాడుతున్నాడు, అదే బయటికి పో, వాడి బయట నుంచి బయటికి పో, ఇక్కడ పో, గంటలో పో, తొందరగా. ఒకటి మారిస్తే ఇంకోటి మాట్లాడుతున్నాడు. కీర్తి అంటే మీకు ఏముంది అంటే, చదువులో మీ క్లాస్లో మొదటి 5 ఒకళ్ళ ఒక పాట పాడతారా, ఒక మ్యూజిక్ ఉందా, ఒక గేమ్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, ఏం ఆడతారా? ఏదన్నా ఒక క్వాలిటీ ఉంటే సీట్ వస్తుంది. గేమ్స్ ఆడితే గేమ్స్ లో కనీసం మీ టౌన్కి సెలెక్ట్ అయ్యారా? అది కీర్తి అండి. ఆ కీర్తి ఒకసారి సంపాదిస్తే ఎక్కువ మాట్లాడుకోవడం పోతుంది. కీర్తి పెరిగే కొద్దీ మనిషి తన కీర్తితో స్నేహం చేస్తాడు, గెలుపుతో స్నేహం చేస్తాడు. కీర్తి లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎప్పుడో చూడండి, కీర్తి లేని వాళ్ళు జీవితంలో చేతకాని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. కీర్తి ఉన్నవాళ్ళు కీర్తితో మాట్లాడతారు. మేము అభిలాష అనే సినిమా తీశాను, చిరంజీవి. ఆ అభిలాష డైలాగ్ రైటర్ సత్యమూర్తి అనే కుర్రోడు ఉండేవాడు, నా ఫ్రెండ్. అభిలాష తీసే టైంకి వాడికి పెళ్ళయింది. నెక్స్ట్ పిక్చర్ మాది ఛాలెంజ్. ఛాలెంజ్ టైంకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ వైఫ్. మా నెక్స్ట్ పిక్చర్ మరణం మృదంగం. ఆ టైంకి డెలివరీ అయింది. ఆ తర్వాత పిక్చర్ మాది రాక్షసుడు. రాక్షసుడు సినిమాకి వాడికి 1 year వచ్చింది. మేము జగదేక వీరుడు అతిలోక సుందరి తీసే టైంకి వాడికి 5 years వచ్చింది, 7 years వచ్చింది. తర్వాత మృగరాజు, ఆ టైంకి వాడు పెద్దోడయ్యాడు.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శక్తి అని ఒక సినిమా తీసి దానికి వాడికి 22 ఏళ్ళు వచ్చింది. తర్వాత వాడు నెమ్మదిగా 7వ సంవత్సరంలో మ్యూజిక్ వాయించడం నేర్చుకున్నాడు. అంటే తనలోని అంతర్గత శక్తి గ్రహించాడు. ఇప్పుడు వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. వాడి పేరు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే మీరు ఎలా అరుస్తున్నారు, మీ పేరు చెప్పేటప్పుడు అరవాలంటాం జనం, అంతే కదా? ఏమైందిరా? అలా అరిచే స్టేజ్ రావటమే కీర్తి. ఆ కీర్తినోళ్ళు తమలో ఉన్న అంతర్గత శక్తి, ఐటమ్ నెంబర్ 11 చూడండి. కోర్ కాంపిటెన్సీ అని ఉందా, అది అండర్లైన్ చేయండి. కోర్ కాంపిటెన్సీ అంటే అంతర్గత శక్తి. ఆ అంతర్గత శక్తిని గ్రహించారు. మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? నీకే తెలియదా? మాట్లాడరే. తెలుగు ఇంగ్లీష్ బోత్. కొద్దిగానే ఇంగ్లీష్ వచ్చా? ఎవరు వస్తారు? చాక్లెట్ ఇస్తారు. ఒకటండి, తొందర నిలబడండి. చాక్లెట్ నిలబడండి. ప్రశ్న అడుగుతా తొందరగా. చూద్దాం ఇంగ్లీష్. హలో, ఓకేనా? వినబడుతుందా? సగమంది మాట్లాడలేదు. ఇంగ్లీష్ లో నేను అక్షరం చెప్తాను, దాని ముందు అక్షరం నువ్వు చెప్పాలి. మీరు ఎవరన్నా మాట్లాడితే పెళ్ళారు. నీకేమైంది? పెళ్ళి. మరి ఇంగ్లీష్ వచ్చాను. ఎక్స్ డబ్ల్యూఎక్స్ కరెక్టే కదా? పి మీకు జాగ్రత్త ఉందా? సైన్స్ జాగ్రత్త అని ఉన్నాయా? ఉన్నాయా? సగమని మాట్లాడలేదు. మన రాష్ట్రం పేరేంటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్న నదుల పేరు 4 చెప్పు, నేను 2 చెప్తా. కృష్ణా, గోదావరి, యమున, గంగా, అమితాన, నైలు. గోదావరి నేనే చెప్పా. గోదావరి, కృష్ణ. ఒక 2 చెప్పు. కృష్ణ, గోదావరి. నీకేంటి? ఈ అమ్మాయి పెళ్లి పాడి చేయడానికి కంకణం కట్టుకున్నావు. నర్మదా. అమ్మో, ఎవరు మీరు పాటి చేసి 2 ఇక్కడ చేస్తాను. నర్మద ఎక్కడుంది తల్లి? సరే, ఏదో క్షమించినట్టున్నాను. సరే చెప్పు సరిగ్గా. కృష్ణా, గోదావరి, గంగ ఎక్కడుంది? తాజ్మహల్ ఎక్కడ? తాజ్మహల్ ఢిల్లీలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కావేరి ఎక్కడ? తమిళనాడు. తక్కువ తమిళనాడు కొడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక నది పేరు చెప్పాలి. తుంగభద్ర. ఇంకా పెన్నా. ఇంకా కావేరి ఎక్కడ ఉందా? చైతుడా. అమ్మా తీసుకో. నాగావళి, వంశధార. కూర్చో. మీరు రండి. ఒకటి రండి తొందరగా. రండి తొందరగా. అందరినీ పంపించేస్తా ఎండలోకి. అరే వీళ్ళు రమ్మంటుంది. పట్టుకో. మన రాష్ట్రం పేరేంటి? మన రాష్ట్రం పక్కన ఉన్న 2 రాష్ట్రాల పేర్లు చెప్పు. తమిళనాడు, కర్ణాటక. సరే ఇంకొకటి చెప్తున్నాను. ఒకటి కేరళ. కేరళ ఎక్కడ ఉందా? తెలుసుదా? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ బాగా చెప్పారా? నీకు
పెద్ద చెప్పడం చెప్పాడు వాడు చెప్పాడు నువ్వు చెప్పు వాడు చెప్పాడు నువ్వే చెప్పావు. వాడు నిజాయితీగా ఒప్పుకున్నాడు, పక్కడు చెప్పాడు. ఫేమ్ అంటే అర్థమైందా? నెక్స్ట్ వెల్త్. వెల్త్ అంటే సంపద. మూడోది సంపద. నెక్స్ట్ లవ్, ప్రేమ. చదువుకుంటే వచ్చేది ప్రేమ. 10 మందికి సాయపడాలని చెప్పేది చదువు, అదే ప్రేమ. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? చాలా మంది మాట్లాడుతున్నారా? మీరు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? ఎప్పుడు చెప్పారు వాళ్ళకి? చెప్పలేదు కదా. మరి వాళ్ళకి ఎలా తెలిసింది మీరు ప్రేమిస్తున్నట్టు? చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే భోజనం పెట్టరు. అది ప్రేమ కాదు, బాధ్యత. అమ్మా పిలుస్తున్నాడా? పిలవనా? పిలిచినప్పుడు లేవండిరా చెప్తాను మీ మేడం. లేవలేరా? మరి లేవండి తొందర లేదా వెళ్ళిపోండి. వాళ్ళు వస్తారు, ఉంటారు ఉన్నారు. అలా వస్తారా? పంపించేస్తా అన్నారు లేవకపోతే. చాక్లెట్ వాళ్ళే ఇక్కడ ఉండండి, చాక్లెట్ కావాల్సిన అదే విజయం. మీకు ఉంటో బాగాలేకపోతే మీ నాన్న మిమ్మల్ని ఇట్లా పట్టుకొని పైకి లేపి ఇట్లా గ్లాస్తో నీళ్ళు ఇచ్చి మాత్రం ఇస్తే బాగుంటుందా బాగోదా? మీరు మీ నాన్నని ముట్టుకుని ఎంతకాలమే? మీ నాన్నని కాళ్ళు నొక్కి ఎంతకాలం అయింది? నడువు కబురుగా రాసి ఎంతకాలం అయింది? మీ నాన్న పడుకునంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్పి ఎంతకాలం అయింది? చేస్తున్నారా లేదా? మరి చెల్లెలు ఎందుకు కొట్టారు? మీరు ఎంతమందికి బాయ్స్, ఓన్లీ బాయ్స్, మీరు ఎంతమందికి అన్నం వార్చడం వచ్చిన చేతులెత్తండి. అన్నం వండడం వీళ్ళు నమ్మమంటారా? ఇన్ని వీళ్ళు నమ్మమంటారా? చెప్పండి. మీ లైఫ్ లో ఎప్పుడన్నా బాయ్స్ ఆమ్లెట్ వేసి తిన్నారా? ఆమ్లెట్ వేసి ఆ రోజు మీరు తినకుండా మీ ఇంట్లో ఎవరికైనా మీరు తినకూడదు ఆ రోజు ఎవరికైనా పెట్టారా వాళ్ళ కోసం? నిజం చెప్పండి, చచ్చిపోతా లేకపోతే. మీకు స్టిక్కర్స్ ఉన్నారా లేదా? మీ స్టూడెంట్కి ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కసారి జడేసారా? చదువువేరా? మీ తాతయ్యకి ఎప్పుడన్నా చదువువేరా? మీ అమ్మకి గోడు కత్తిరించారా ఎప్పుడన్నా? నాన్నకి? మరి ఎట్లా తెలుసు వాళ్ళకి మీరు ప్రేమిస్తున్నారు? ఏం చేశారు మీరు? మీ నాన్నని మీరు ఐ లవ్ యూ డాడీ అనక్కర్లా, కానీ ఏదో పని చేస్తే కదా ఆయనకు తెలిసేది. మరి ఆయనకి ఏం చేశారు? మీరు ఎప్పుడన్నా అమ్మ వంట చేస్తుంటే ఉల్లిపాయ తొక్కలు తీశారా? అమ్మ అడగకుండా మీ వెనక మీరేంటి వీళ్ళందరూ నిజం చెప్తున్నారు నమ్మమంటారా నన్ను? లవ్ అంటే అది. నెక్స్ట్ విజ్డమ్, జ్ఞానం. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానం వేరు, తెలివి వేరు. జ్ఞానం వేరు, సబ్జెక్ట్ మ్యాటర్ వేరు. మీకు ఇచ్చిన దాంట్లో ఐటమ్ నెంబర్ 15 చూడండి, 15 జ్ఞానం అని ఉంటుంది. విజ్డమ్. జ్ఞానం అంటే 10 కలిస్తే వచ్చేది జ్ఞానం. ఏంటో 10? ఫస్ట్ ఇంటెలిజెన్స్, అండర్లైన్ చేయండి. ఇంటెలిజెన్స్ 15 పాయింట్. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. తెలివి అంటే ఏంటి? నాకు లేదా? మీకు లేదంటుంది. తెలివి అంటే ఏంటి? తెలివి అంటే నాలెడ్జ్. తెలివి అంటే నాలెడ్జ్ని ఉపయోగించుకునే, టీచర్స్ వినండి అమ్మా, తెలివి అంటే నాలెడ్జ్ని ఉపయోగించుకునే విధానాన్ని తెలివి అంటారు. ఏ ప్లస్ హోల్ బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటారు. ఏ కాలేజీలో అయినా సరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంతో చెప్తారు తప్ప బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఎంతో ఎవరో చెప్పరు. కానీ బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటే తెలుసుకోవడం తెలివి. తెలివి కాలేజీలో చెప్పరు, కాలేజీలో చెప్పేది నాలెడ్జ్. అర్థమైందా? మనకున్న తెలివిని ఏదన్నా సమస్యకి ఆన్సర్ చెప్పడాన్ని
ఇంటెలిజెన్స్ అంటారు. మీకు 1 కిలో మైదా పిండి ఇస్తే తినలేరు. మైదా పిండి అలా కూర్చున్నాడు ఈ వయసులో. ముందుగా గోడ కానుకోవద్దు. మీకు 1 కిలో మైదా పిండి ఇస్తే తినలేరు. 1 కిలో షుగర్ ఇస్తే తినలేరు. 10 కోడిగుడ్లు ఇస్తే తినలేరు. నీకు జీడిపప్పు ఇస్తే తినలేరు. ఇంత ఎసెన్స్ బాటిల్ ఇస్తే తాగలేరు. కానీ అన్ని కలిసి తయారు చేస్తే కేక్ తినగలరు. ఆ కేకే జ్ఞానం. మైదా పిండి పాండిత్యం, తెలివితేటలు పొందుతారు, అనుభవాలు కోడిగుడ్లు, ఎసెన్స్ బాటిల్ లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే కొత్తగా ఆలోచించడం. మీరు గబుక్కన క్వశ్చన్ నెంబర్ 1 దాని కింద క్వశ్చన్ నెంబర్ 1 టిక్ పెట్టండి. తొందరగా పైకి చెప్పద్దు, చదవండి ఇంగ్లీష్లో. ఒక చోట 10 కాకులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయి. ధామలు పెంచావు, ఒక కాకి తెచ్చింది. అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి? పైకి చెప్పద్దు, టిక్ పెట్టండి. టిక్ పెట్టండి ముందు, తర్వాత చెప్తారు కానీ వాడిని చూస్తాను కదా. ఆ టిక్ పెట్టి కరెక్ట్ ఆన్సర్. 3 ఆన్సర్లు ఉన్నాయి అక్కడ. ఒక చోట 10 కాకులు ఉన్నాయి. ధామలు పెంచావు, ఒకటి తెచ్చింది. కాకులు ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయి. అక్కడ ఎన్ని కాకులు ఉంటాయని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి గట్టిగా. కాకులు ఎక్కడున్నాయి? చెట్టు మీద ఉన్నాయా, నేల మీద ఉన్నాయా? నేల మీద. చచ్చిపోయిన కాకి ఎక్కడ ఉంటుంది? చచ్చిపోయిన కాకిని కాకి అంటారా, పిల్లి అంటారా? మరి 0 అన్నారేంటి? ఇవి తెలివితేటలు. కానీ లాటరల్ థింకింగ్ ఇంకా ఎక్కువ. ఈ తెలివితేటలు సరిపోవు. కాకి ఎందుకు చచ్చిపోయింది? సౌండ్కి బుల్లెట్ తగిలి. కానీ అక్కడ చెవిటి కాకులు ఉంటే, అవి నిద్రపోతూ ఉంటే అని పేరినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. దాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. కొత్త రకంగా ఆలోచన. నవ్యత అని రాసుకోండి. నవ్యత, కొత్త రకంగా ఆలోచన. యాపిల్ పండు కింద పడితే కిందకి పడింది, పై కిందకి వెళ్ళలేదని కనుక్కున్నాడు ఎవడు? న్యూటన్. సగమని మాట్లాడలేదు. న్యూటన్. అది లాటరల్ థింకింగ్. నెక్స్ట్ రేషనల్ థింకింగ్. రేషనల్ థింకింగ్ అండర్లైన్. రేషనల్ థింకింగ్ అంటే తర్కము, లాజిక్. తర్కము రాసుకోండి. లాజిక్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తే చాక్లెట్ ఇస్తాను. ఒక కోడి ఒక రోజుకి ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకి ఎన్ని గుడ్లు పెడతాయి? బాగున్నారే? 2 చాక్లెట్ ఇచ్చే, వెనకిచ్చే చాక్లెట్. ఒక కోడి ఒక రోజుకి ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకి ఎన్ని గుడ్లు పెడతాయి? దాన్ని లెక్కలు అంటారు. కానీ తర్కం లేదు. ఆ 2 కోళ్ళలో పుంజు ఉండొచ్చుగా, మరి 4 ఎట్లా చెప్పారు? 2 కోళ్ళు పుంజులనే ఉండొచ్చుగా, కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు. చెప్పడం కష్టం అన్నారు. దాన్ని తర్కము అన్నారు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్. కాంప్లికేషన్ అండర్లైన్ చేయండి. క్లిష్టత. కాంప్లికేషన్ అంటే క్లిష్టత. వాడికి ఎక్కడుందో తెలియట్లేదు, ఏదో ఎదుగుతున్నాడు, నటిస్తున్నాడు, కనబడి వాడికి చూపించండి ఎక్కడుందో కాంప్లికేషన్. క్లిష్టత. నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? నా భార్య తమ్ముడి భార్య నాకేం? సిస్టర్. కరెక్ట్. దాన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంట. నా భార్య తమ్ముడు, వాడి భార్య సిస్టర్. నెక్స్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్. 2 + 2/2 ఎంత? 2 + 2/2 ఒకటా? సరిగ్గా కొట్టరా? 2 + 2/2 is 3. దీన్ని బోర్డ్మస్ ప్రిన్సిపల్ అంటారు. బోర్డ్మస్ ప్రిన్సిపల్ అంటే తెలుసా? చెప్పారా మ్యాథమెటిక్స్ లో? చెప్పలేదా? నిజం చెప్పండి. చెప్పారు, మర్చిపోయారు. ఖుషి సినిమాలో హీరోయిన్ పేరేంటి? గట్టిగా
చిన్నారి పెళ్లి కూతురు ఏ క్షణంలో వస్తుంది? అమ్మో, అత్తారికి దారిలో హీరో పేరేంటి? బాహుబలిలో హీరో పేరేంటి? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటి? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? న్యూటన్ మొదటి చలన సూత్రం ఏంటి? న్యూటన్ మొదటి చలన సూత్రం ఏంటి? జడత్వం. కరెక్ట్, జడత్వం. న్యూటన్ మొదటి రెండో చలన సూత్రం ఏంటి? F=ma. క్యాచ్ ఇట్. F=ma. కరెక్ట్. మూడో సూత్రం ఏంటి? ఇది పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? పైథాగరస్ భలే ఉన్నారండి మీ పిల్లలు. పైథాగరస్ AC² BC² ఉండవు. పైథాగరస్ ఒక నమ్మకం త్రిభుజములు కథము స్క్వేర్ ఈక్వల్. మీకు ఏమైనా జాకెట్ కావాలా? ఒక రండి తొందరగా. ఇప్పుడు జాకెట్ రానివ్వండి. మొత్తారా 9 ఐటెం చెప్పండి. 9 గంటల 9, 9 గంటల 18, 3 20, 4 చెప్పు. 36, 5 40. వెరీ గుడ్. 44, అమ్మాయి రేనమ్మా ఎవరు కావాలి చాక్లెట్? రాలేదా చాక్లెట్ కొడుకు? ఇప్పుడే వచ్చినాడు కదా, కూర్చోండి. రానివ్వండి. ఒక అమ్మాయి తొందరగా రైట్. నాకు 8 టేబుల్ రివర్స్ లో చెప్పాలి. 8 10 80, మీ లెక్క టీచర్ ఉన్నారా? ఏది ఎక్కడున్నారు? ఆయనకి చాక్లెట్ ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకో. కాళ్ళకి దండం పెట్టినావు. తొందరగా దూకో కిందకి. దూరం బద్దలైపోవాలి. దూకో దూకో దూకో. కాళ్ళకి దండం పెట్టు. 2 చాక్లెట్లు కమిషన్ తీసుకోకు. దీన్ని డాక్టర్ ఇప్పుడు 3 అమ్మాయిలు నిలబడండి. 3 అబ్బాయిలు నిలబడండి. చాక్లెట్ రావాలి. ఎంతమంది ఇక్కడ? 3. ఇక్కడ 3 రండి చాలు. మీగా కూర్చోండి. 3 చాలు. 3 అమ్మాయిలు ఇక్కడ చాక్లెట్ రానండి. ఆ పుస్తకాలు కింద పెట్టి ఏంటండి ఇక్కడ 3 నిలబడండి. బాయ్ అట్టండి. అక్కడ వెనకాల నిలబడండి. నా వైపు సరళ రేఖలో నిలబడండి. స్ట్రైట్ రారా ఇటు రారా బాబా. ఇక్కడ మధ్యలో నిలబడు. ఒకరి నిలబడు. వెనకాల నిలబడు. మీ ఇద్దరు ఒకరికి కూడా ఎంత దూరం ఉండాలి. ఒరే తెలిసిందా నీకు నిలబడు పర్లేదు. చాక్లెట్ ఇస్తా ఎక్కడికి అక్కడ నిలబడు. 3 నిలబడు. అక్కడ నిలబడు. ఇలా పెట్టుకోండి. చేతులు దించేయండి. అడగండి. నేను చెప్పిన జాగ్రత్తగా వెళ్ళి మీకు 7 చాక్లెట్ ఇస్తాను. జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ని ఉపయోగించుకోవడానికి జ్ఞానం అంటారు. భారతదేశానికి తూర్పులో ఉన్న సముద్రం పేరేంటి? సగమని మాట్లాడలేదు. ఇంగ్లీష్ లో బెంగాల్. ఉత్తరంలో పదార్థాల పేరేంటి? దక్షిణాన ఏంటి? ఇండియన్ ఓషన్. అదే ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీ 8 మంది కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెలిస్తే శాపం తెలుసుగా. నేను 3 లెక్క పెట్టేసరికి మీరెవరు నవ్వండి అంతే, చెప్పద్దు. ఊరికి నవ్వండి, కావాలంటే విజిలేయండి తప్ప విజిలేయద్దు. సంస్కృత ద్రోహం. ఊరికి నవ్వండి, చప్పట కొట్టండి. వీళ్ళు కరెక్ట్ గా చేస్తే చప్పట కొట్టండి, లేకపోతే నవ్వండి. నేను 3 లెక్క పెట్టేసరికి మీ 7 తూర్పు వైపు తిరగాలి. 1 2 3 కళ్ళు తెరవద్దు.
కళ్ళు తర్వాత తూర్పు వైపు తిరగాలి. బాడీ మన శరీరం తిరగాలి తూర్పు వైపు. శరీరం తూర్పు వైపు తిరగాలి. తూర్పు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవద్దు. కరెక్టేనా? వేరే మరి చప్పట్లు కొట్టలేదే. వేరే అరే వాడిని కొంచెం లాగు పక్కకి చిన్నోడిని. ఆయన నిలబడు. వాడిని అందుకోకు. నిలబడు. అటు తిరుగు. తూర్పు వైపు తిరుగు. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టేసరికి మీరు బంగాళ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. నేను ఇప్పుడు 3 లెక్క పెట్టేసరికి మీరు అరేబియా సముద్రం వైపు తిరగాలి. అరేబియన్ సీ. 1 2 3 అరేబియన్ సీ. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్న. కడుపుతో మీ వెనకాల బంగాళాఖాతం ఉంది, మీ ముందు అరేబియా సముద్రం ఉంది. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టేసరికి మీరు హిమాలయ పర్వతాల వైపు తిరగాలి. 1 2 3 హిమాలయ పర్వతాల వైపు తిరగాలి. హిమాలయ పర్వతాలు ఎట్టున్నాయి? కళ్ళు తిరిగి చూసుకోండి. ఒకళ్ళు ఇది తూర్పు, ఇది పడమర. హిమాలయాలు ఎటుంటాయి? నార్త్ ఎటు? ఇటు ఇటు తిరగండి. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు కడుపుకోండి. నేను 3 లెక్క పెట్టేసరికి సముద్రం ఇండియన్ ఓషన్ తిరగాలి. 1 2 3 ఇండియన్ ఓషన్. ఇండియన్ సముద్రం. నేను ఎప్పటికీ 1000 కాలేజెస్లో చెప్పుకుంటాను. ఇంత బాగా చేసిన వాళ్ళు 4-5 కాలేజెస్ ఉంటాయి. గీతం యూనివర్సిటీ వైజాగ్, హైదరాబాద్ లో ఏదో కాలేజీ, అలాంటి పెద్ద పెద్ద ఈ కాలేజెస్ లో తప్ప ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ స్కూల్లో కనీసం 6గురిలో 7గురిలో 5 కరెక్ట్ గా చేశారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. 2 చాక్లెట్లు తీసుకెళ్ళి 2 చాక్లెట్లు తీసుకెళ్ళి టెన్షన్ లో చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు 2 చాక్లెట్ ఇవ్వబోతున్నాం. వీళ్ళకి చాక్లెట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మీది. మీరేం చేయాలంటే వీళ్ళు చెప్పడం ఎప్పుడైతే మానేశారో 5 4 3 2 1 అన్నారు. వీళ్ళ మెదళ్ళు కదిలిపోవాలి. సంఘాంతం టెన్షన్ లాస్ట్ పాయింట్ టెన్షన్ రావాలి. మీరేం చేయాలంటే నేను స్టార్ట్ అనగానే 15 మంది తెలుగు సినిమా హీరోయిన్ పేర్లు చెప్పాలి. అనుష్క హీరోయిన్లు చెప్పాలి. తెలుగు అమ్మాయిల పేర్లే చెప్పాలి. ఆ తెలుగు అమ్మాయిలంటే తెలుగు సినిమాలో యాక్ట్ చేశారు. 11 పేర్లే చెప్పాలి. చచ్చిపోయిన పేర్లు చెప్పాలి. రెడీయా? రెడీ? అనుష్క, కాజల్, శ్రీత, చార్మి, రియానా, సమంత. చాలా ఎవరైనా సరే 15 పేర్లు చెప్పు. అన్నీ చెప్పచ్చు. మళ్ళీ చెప్పు. మైక్ దగ్గర పెట్టి. అనుష్క, శ్రీత, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, సమంత. అర్థమైందో వర్కింగ్ అనే టెన్షన్ అంటే ఏంటో, ఈ టెన్షన్ తగ్గాలంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు ఇచ్చిన దాంట్లో 6వ పాయింట్ చూడండి. 6 టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎగ్జామ్ అని ఉంటుంది. కనబడిందా? ఫస్ట్ పాయింట్, స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్. అంటే అర్థమైందా? సగమందికి అర్థం కాలేదా? అర్థమైందా? పరీక్ష రాయడానికి ముందు 1 hour నుంచి మాట్లాడటం మానేయాలి.
నిశ్శబ్ద ధ్యానం చేయాలి. మీలో మీరే నిశ్శబ్ద ధ్యానం చేయాలి. ఒక అమ్మాయి రెండమ్మ పుట్టమ్మాయి పొట్టిగా ఉన్న అమ్మాయి రండి తొందరగా ఇక్కడ ఎవరో ఒకటండి. టీచర్స్ జాగ్రత్తగా రండమ్మా. టీచర్స్ మీకు ఇచ్చే దాంట్లో ఐటమ్ నెంబర్ 4 చూడండి. 4 టీచర్స్. ఈ అమ్మాయిని నేను నీ పేరేంటి అని అడిగాను అనుకోండి. నీ పేరేంటి? ఆ ప్రశ్న ఈ అమ్మాయి చెవులోంచి లోపలికి వెళ్తుంది. అక్కడ ఇచ్చిన దాంట్లో 2 బాణం గుర్తులు ఉన్నాయి చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేషన్ ఉంది, కనబడిందా? బాణం గుర్తులు. ఒక ప్రశ్న, నా ప్రశ్న కింద నుంచి లోపలికి వెళ్తాను. అది నీ కాగితం అనేది, ఈ అమ్మాయి కాగితం అనేది. ఆ అమ్మాయి కాగితం కింద పడేసి ఆ అమ్మాయి కాగితం ఎందుకు చూస్తున్నావు? అది గాలికి ఎగిరిపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం చేసేటేనా? నా ప్రశ్నను లోపలికి తీసుకెళ్లేదాన్ని జ్ఞానేంద్రియము అంటాం. ఎక్కడికి వెళ్ళింది నా ప్రశ్న? లోపల న్యూరాన్ దగ్గరికి వెళ్ళింది. నక్షత్రం. ఆ నక్షత్రం ఈ అమ్మాయి పేరు గుర్తుపెట్టుకున్న నక్షత్రం. అది స్పందించింది. ఆన్సర్ నోట్లోంచి బయటకు వచ్చింది. నా పేరు తోడుతో అని చెప్పింది. మళ్ళీ ఇంకో బాణం గుర్తుంది చూడండి బయట. దీన్ని కర్మేంద్రియము అంటాం. ఇది కర్మేంద్రియం, ఇది జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం జ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది, కర్మేంద్రియం ప్రతిస్పందిస్తుంది. పరీక్షలో మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే మీ ప్రశ్న జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్తుంది. న్యూరాన్స్ అన్ని స్పందిస్తాయి, కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. అర్థమవుతుందా మీకు? జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల అనుసంధానమే జ్ఞానం. అది ఆ బొమ్మ. ఆ న్యూరాన్స్ పక్కన రాసే చూడండి. యాక్టివ్ 5 లక్షలు, ప్యాసివ్ 2 లక్షలు, డెడ్ డిపెండ్స్ ఆన్ ఏజ్, ప్యూర్ 10 కోట్లు. ప్యూర్ అంటే ఏంటంటే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్తే కొత్తగా నేర్చుకున్న విషయాలన్నీ యాక్టివ్ న్యూరాన్స్ అయితే. యాక్టివ్ న్యూరాన్ అంటే ఏంటి? అడగగానే సమాధానం చెప్పేది. ఖుషీ సినిమాలో హీరోయిన్ ఎవరు? యాక్టివ్ న్యూరాన్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటి? మీరు ఎంతో క్లాస్లో చదువుకున్నారు. ఆర్కిమోడీస్ ఎక్కడో చదివినట్టు గుర్తుంది కదా. దాన్ని ప్యాసివ్ అంటారు. యాక్టివ్ అంటే అథారిటీ కాలేజీ ఇవన్నీ యాక్టివ్. ఆర్కిమిడీస్ ఇవన్నీ ప్యాసివ్. అర్థమవుతుంది. మొదటి రేంజ్లు ఎందుకు వచ్చేది? ఒకప్పుడు యాక్టివ్. చెట్టుకి జంతువుకి తేడా ఏంటో చెప్తుంది అమ్మాయి. చెట్టుకి జంతువుకి తేడా. చెట్టు ఏమో కదిలింది, చెట్టు ఏమో కదలకుండా ఊరికే కదిలే చెట్ట జంతువు. కొన్ని కదిలే చెట్లు ఉన్నాయి. గాలికి కాదమ్మా, చట్నీ నాటిన చెట్టు ఉంది. అలాగే క్రిములు తినే చెట్టు ఉంది. మెయిన్ తేడా ఏంటి అని చెప్పాలి. దానికి ఒక పదం ఉంది. ఏంటది? బాగా చెట్టు తమ ఆహారాన్ని తామే సమకూర్చుకుంటుంది. జంతువు మీకు పైన ప్రోటోజోవా పోలిఫెరా పేరు తెలుసా? పైన ప్రోటోజోవా పోలిఫెరా. నెక్స్ట్ ఏంటి? మేము అమీబా ప్రోటోజోవే. మీ సైన్స్ టీచర్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఏమా ఇది ప్రోటోజోవా పోలిఫెరా తెలియకపోతే ఎట్లా? నామజల్ మీన్స్ మొలస్కా, అన్నేలేడా, కార్డేటా చెప్పండి. sin theta by cos theta ఎంత? tan theta by tan theta, tan theta into tan theta, tan square theta by tan square theta, sin theta by cos theta into tan theta by tan square theta, sin theta by cos theta into tan theta by tan square theta.
ఎవరా మీ మీ లెక్క టీచర్ ఎవరు ఉన్నారా ఇక్కడ? కాలేజీ మీ ప్రిన్సిపల్ వచ్చారా? హెడ్ మాస్టర్ గారు రండి, రండి అమ్మా. వెంకటేశ్వర గారు రండి, సాంబేశ్వర గారు రండి. ప్రధాన జాతం భలే చెప్పింది అమ్మాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చెప్పలేదు మాస్టర్, చాలా కాలేజీలు, చాలా కాలేజీలు చూశారు. ఫోటో 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 సుబ్బారావు రండి. ఏది సుబ్బారావు రండి. ఎక్కడున్నారు కాదు? రండి మాస్టారు. వస్తు పాపలు సంతోషిస్తుంది. ఫోటోలు వేయండమ్మా, మీరు ఏమైనా రండి సార్, రండి రండమ్మా. నా హెడ్ మాస్టర్ రండి. మీరు నేనున్నా ఫోటోలో ఉంటాను. చెప్పేది ఉండండి, నేను ఎక్కడ ఉంటే మీరు వేస్తే ఎవరైనా చెప్పకుండా చెప్తారు శాతం. ఎడిపోమ్మా మరి ఎన్ని పరిస్థితి వస్తానండి మీరు చూడు. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 2. అర్థం నవ్వటంలా టీచర్స్ కూడా నవ్వుతూ చెప్పాలి పాఠం. ఈ ప్రపంచంలో ఎవరి నెంబరో తెలుసా? ఇంట్లో సంసార సుఖం లేనివాళ్ళు, డబ్బు ప్రభావం ఉన్నవాళ్ళు, ఇంట్లో రిలేషన్స్ బాగాలేనివాళ్ళు, ఆ రోజు పొద్దున్నే తనకి ఎయిడ్స్ అని తెలిసిన వాళ్ళు ఆడ నమ్మరు. అన్నీ బాగున్నవాడికి మొహం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వచ్చి మీ అదృష్టం బాగాక నారాయణ, చైతన్య, భాష్యం, గాయత్రి వీటిలో చేస్తే వాడు చెప్పే మొత్తం నేను నారాయణ డైరెక్టర్ గారు చెప్తున్నా, మా కాలేజీ గురించి చెప్తున్నా. నేను చెప్పే మొదటి పాట నవ్వకో, చదువుకో. నవ్వుతూ చదువుకోకూడదా? నవ్వుతూ ఉండండి. నేను అనుభవంతో చేస్తున్నా, పెళ్ళైన తర్వాత నవ్వలేదు మనస్ఫూర్తిగా, ఇప్పుడే నవ్వండి. మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే మీరు 50 సార్లు నవ్వారు. జీవితంలో ఫస్ట్ టైం అంత తక్కువ పీరియడ్ లో 50 సార్లు నవ్వడం అని. అలా అని చెప్పి నెక్స్ట్ టైం బ్రహ్మానందాన్ని పిలిపించే నమ్మద్దు వాడుతూ. నవ్వుతూ కూడా నేర్చుకోవాలి పాఠాలు. స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ స్మైల్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఎగ్జామినర్ పేపర్ ఇవ్వడానికి ముందు గుండెల నిండా గట్టిగా గాలి పీల్చండి. ఐటమ్ నెంబర్ 4, టేక్ డీప్ బ్రెత్ అని ఉంది, కనబడిందా? టైటిల్ లెఫ్ట్ పేజ్ ఇలా అనుకోండి. ఇలా అనుకుంటూ గాలి పీలుస్తూ పేపర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండండి. అప్పుడు దానివల్ల కెమికల్ రియాక్షన్స్ కొన్ని చేంజ్ అవుతాయి. దాని గురించి తర్వాత చెప్తాను. మీకు ఇచ్చిన దాంట్లో ఐటమ్ నెంబర్ 3 చూడండి, జనరల్ టిప్స్ అని ఉంది, కనబడిందా? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కనబడిందా? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? ఎప్పటి సందర్భాన్ని బట్టి దానికి తగినట్టు ప్రవర్తించడాన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో లేదో చూద్దామా? కరెక్ట్ గా చేసిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాను. అందరూ పార్టిసిపేట్ చేయాలి. నేను స్టార్ట్ అన్న తర్వాత 3 ప్రశ్నలు అడుగుతాను. స్టార్ట్ అనకముందు మాట్లాడిన ప్రశ్నలు కాదు, స్టార్ట్ అన్న తర్వాత 3 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్నకి మీరు అబద్ధం చెప్పాలి, రెండో ప్రశ్నకి అబద్ధం చెప్పాలి,
మూడవ ప్రశ్న నిజం చెప్పాలి. దీన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఫస్ట్ ప్రశ్న, మీరు అబ్బాయిలా అమ్మాయిలా అంటే ఏం చెప్తారు? అమ్మాయిలు. మీరేం చెప్తారు? అర్థమైందా? అర్థమైందా? మీరు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమించడం లేదని అబద్ధం చెప్పాలి. తప్పనిసరిగా కాదు చెప్తున్నాను. కరెక్ట్ గా చేస్తే ఒక్కొక్కడికి 100 రూపాయలు. అందరూ పార్టిసిపేట్ చేయాలి. గట్టిగా అరవాలి. సింగిల్ వర్డ్ అరవాలి. అవును కాదు, ఉంది లేదు, నిజం అబద్ధం. అవునా? అయింది లేదు, ఉంది కాదు. రెడీయా? స్టార్ట్. కెన్ వి స్టార్ట్? చేస్తాను. కెన్ వి స్టార్ట్ అన్న తర్వాత ఏమని చెప్పాలి మీరు? చేస్తానని కన్నారు. తప్పు చేశారు, ఓడిపోయారు. ఈసారి చేస్తారా? స్టార్ట్. నేను అడగలా, స్టార్ట్ అన్నాను. ఇంకా ప్రశ్న అడగలా. ఇది రెండో తప్పు. స్టార్ట్. ఏంట్రా? స్టార్ట్. రెడీయా? స్టార్ట్. రెడీ అన్నప్పుడు నువ్వు అనాలి. మళ్ళీ చేద్దాం, మొదలు చేద్దాం. స్టార్ట్. నేనేం ప్రశ్న స్టార్ట్. ఏమైపోయింది? ఇండియా గెలిచింది. మరి ఇలాంటి 100 గా వచ్చాడు. నెక్స్ట్ ఎవరు? సరే, తప్పు చెప్తే కొడతా నేను. రెడీ చేసి అడిదిరు చెప్పు. అడిదిరు చెప్పరా? 2 పాసులే. 2 ఇద్దరు 100 కొట్టలేదు. ఇద్దరు 100 రాలేదు సార్. వచ్చినాయి అని చెప్పాడు కదా. ఇక్కడ ఎలా వచ్చినాయని అడుగుతున్నాడు. 2 6ల అయితే 2 నోబాలు పడుతుంది. 2 నోబాల్ పెడితే ఏమైంది? ఫస్ట్ నోబాల్కి ఏమైంది? ఫస్ట్ నోబాల్ తీసుకుంటే అయిపోయింది గేమ్. 7 నోబాల్ 1 6. రా వచ్చి చెప్పు. ఎవరు చెప్తారు? సో దీని బట్టి ఏమర్థమైంది? అడగనే సమాధానం చెప్పద్దు. అర్థమైందా? దీనికి ఆన్సర్ ఉంది, నేను చెప్తా. సచిన్ టెండూల్కర్ 1 రన్ కొడతాడు, 1 రన్. అప్పుడు ఫీల్డర్ బాల్ ఇస్తుంటే అది వికెట్ కీపర్ హెల్మెట్ ఇది అవుతుంది. 5 రన్స్ వస్తాయి. టోటల్ 6 రన్స్. కానీ సచిన్ అటెండాడు, 1 రన్ తీసాడు. అర్థమైందా? అప్పుడు నెక్స్ట్ బాల్ 6 కొడతాడు. ఇప్పుడు నాకు 3 అబ్బాయిలు రావాలి. చాక్లెట్ రానివాడు ఇక్కడ నిలబడి వచ్చి 3 చాక్లెట్. 3 అమ్మాయిలు ఇక్కడ రండి తొందరగా. చాక్లెట్ రానివాడు మైక్ తీసుకో. రండి, 4 రండి, పర్లేదు. 4 రండి. 5 రండి, పర్లేదు. రండి, నిలబడి అక్కడ అడగరండి. నా వయసు ఆపోజిట్. మైక్ తీసుకోరా. ఇప్పుడు వీళ్ళకి చాక్లెట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మీది. మీరేం చేస్తారంటే మైక్ ఆన్ చేస్తారు. మైక్ పట్టుకోరా, ఒకటి పట్టుకుని షాక్ పట్టుతుంది. వీళ్ళకి చాక్లెట్ రాకుండా చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతా, వీళ్ళు సమాధానం చెప్పేటప్పుడు వీళ్ళకన్నా ముందు, వీళ్ళకన్నా గట్టిగా మీరు సమాధానం చెప్తే చాక్లెట్ రావు. అర్థమైందా? గట్టిగా చెప్పండి. వీళ్ళకన్నా మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీ వాయిస్ నాకు వినపడాలి. రెడీయా? 1000 + 40 ఎంత? మీరు గట్టిగా మాట్లాడాలి. 1000 + 40 + 1000 + 30 + 1000 + 20 + 1000 + 10. గట్టిగా గట్టిగా కూర్చోండి అందరండి. 4090 + 10 5000 కాదు. కావాలంటే రాసి చూసుకోండి. 4090 + 10 5000 కాదు, 4100. అందుకనే అడగనే సమాధానం చెప్పకండి అన్న. మీకు అర్థమైందా? నెక్స్ట్ అక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి. ఏది? 7 runs to score. తర్వాత ఈగో టెస్ట్ కనబడిందా?
ఫినిష్డ్ ఫైల్స్ అనే సెంటెన్స్ కనబడిందా? అందులో ఎప్పని అక్షరాలు ఎన్ని ఉన్నాయో కరెక్ట్ గా లెక్క పెట్టి టిక్ పెట్టండి. 35,000 రూపాయల జీతం కోసం అడిగిన ప్రశ్న ఇది. ఫినిష్డ్ ఫైల్స్ అనే ఒక సెంటెన్స్ లో ఎప్పని అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి పైకి చెప్పద్దు, టిక్ పెట్టండి కరెక్ట్ గా. దాన్ని బట్టి మీ ఏకాగ్రత ఎంతో తెలిసిపోతుంది. ఫినిష్డ్ ఫైల్స్ అన్న సెంటెన్స్. ఈ అమ్మాయి కాగితం ఏమైంది? నీ కాగితం ఏమైంది? ఉందా? మరి ఆ అమ్మాయి కాగితం ఎందుకు తీసుకున్నావు? లాగేసావు. మీ ఇద్దరికి చెరవ కాగితం ఇవ్వలేదా? ఎక్కడ పడిపోయింది? తీసుకోండి. ఏముందు? తప్పు 5 ఎంతమంది రాశారు? 5 కరెక్ట్. తప్పు. 6 కరెక్ట్. 6 ఎంతమంది రాశారు? తప్పు. 7 కరెక్ట్. 7 ఎంతమంది రాశారు? 7 తప్పు. 8 రాసిన వాళ్ళు కరెక్ట్. 8 చదువుతా గుర్తు. 2 ఫినిష్డ్ ఫైల్స్ ఫ్రూట్స్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫ్ 8 ఉన్నాయి అందులో కనబడా? దాన్నే ఈకో టెస్ట్ అంటారు. ఒక వాక్యం ఇచ్చి అందులో ఎప్పని అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటే తప్పు లెక్క పెడితే మీకు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారు అన్నమాట. నా కమింగ్ బ్యాక్ టు ఐటమ్ నెంబర్ 2, టార్గెట్ అండ్ డిజైర్ అండ్ హార్డ్ వర్క్ అని ఉంది. హార్డ్ వర్క్ అండర్లైన్ చేయండి. హార్డ్ వర్క్ అంటే తెలుగులో ఏంటి? కష్టపడి పని చేయడం. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? మీరు మాట్లాడలేదు. ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేనప్పుడు. మీ టీచర్స్ మిమ్మల్ని హార్డ్ వర్క్ చేయమంటున్నారా లేదా? హార్డ్ వర్క్ అంటే ఏమిటి? ఇష్టం లేని పని. మీ టీచర్స్ మిమ్మల్ని ఇష్టం లేని పని చేయమంటున్నారా? మరి అన్నారుగా. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేనప్పుడు. మీకు చదవంటే ఇష్టం లేదా? మరి హార్డ్ వర్క్ ఏంటి? చదవంటే ఇష్టం ఉంటే హార్డ్ వర్క్ ఏంటి? మీ శరీరం పనిచేయకపోతే హార్డ్ వర్క్. పనిచేయకపోతే హార్డ్ వర్క్. ఏది అలా ఆలోచిస్తున్నావు? నోటి చేయడం పెట్టుకోవాలి. మీ మనసుకి ఇష్టం లేకపోతే దాన్ని హార్డ్ వర్క్ అంటారు. మీ శరీరానికి ఇష్టం లేకపోతే హార్డ్ వర్క్ అంటారు. మనసుకి శరీరానికి ఇష్టమైన హార్డ్ వర్క్ ఎట్లా అవుతుంది? నేను ప్రతిరోజు దాదాపు 8 గంటలు ఇట్లా మాట్లాడతా. మొన్న బళ్ళారి, నిన్న ఒంగోలు, ఈరోజు ఇక్కడ, మళ్ళీ ఎదురు ఎక్కడికి పోవాలి. ఇదంతా నేను ఇష్టంతో చేస్తున్నానా కష్టంతో చేస్తున్నానా? మరి ఇక్కడ హార్డ్ వర్క్ ఏంటి? లేదు. అందుకే అమ్మాయి పాడింది కదా, విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పూరుషాడికి విద్య యశస్సు భోగకరి. అలాంటి విద్య హార్డ్ వర్క్ ఏంటి? మీరు ఎప్పుడన్నా నూడిల్స్ తిన్నారా? సగమంది సమాధానం చెప్పడం చెప్పించరా? నూడిల్స్ తిన్నారా లేదా? నూడిల్స్ ఏ పిండితో చేస్తారు? మైదా పిండితో చేస్తారు. గోధుమలు విసిరితే వచ్చే పిండి ఏమిటి? గట్టిగా. బియ్యం విసిరితే, శనగలు విసిరితే, మైదా పిండి రావాలంటే ఏం విసరాలి? మినప్పిండి వస్తుంది. బియ్యం అయితే బియ్యం పిండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని అడగండి, అసలు ఆమెకి తెలుస్తుందో చూద్దాం. తెలీదు, నేను చెప్పను. మీ టీచర్ అడగండి. మీరు కరెక్ట్ చాక్లెట్ ఇస్తారా? మీరు ఒక మంచి హోటల్కి వెళ్ళారు. నూడిల్స్ తెలుసా? నూడిల్స్ ఆర్డర్ చేశారు. ఒక వంకాయని 4 ముక్కలు పోసి మధ్యలో మసాలా పెడితే దాన్ని ఏమంటారు? మళ్ళీ ఏమంటారు? గుత్తొంకాయ కూర అంటారు. ఆ అమ్మాయికి 2 చాక్లెట్.
గుత్తొంకాయ కూర అంటారు. సగం ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగాడు. మేడం ఎలా ఉందమ్మా అని అడిగాడు. చాలా బాగుందిరా మాయ ఎప్పుడు చేయలేదు ఇంత బాగా. అప్పుడు వాడన్నాడు, చిన్న పొరపాటు జరిగింది తల్లి, అమ్మా ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు ఇచ్చాను, మీరు అద్భుతంగా ఉందనుకున్న ప్లేట్లు వాడికి ఇచ్చాను, మీరు ఎప్పటివరకు తినే నూడిల్స్ కావు, వేయించిన వానపాములు అన్నాడు. మీరు ముచ్చటపడి తిన్న వంకాయలు కాదు, తోలు తీసి తోక కత్తిరించిన ఎలకలు, వాటి మధ్యలో పెట్టిన మసాలా బొద్దింకలు. ఇప్పుడు ఏమవుతుంది? మన చైనా వాడు ఎట్లా చేస్తున్నాడు? వాడికి ఎవరు నేర్పారు? వాడి తల్లిదండ్రులు నేర్పారు, వాడి టీచర్స్ నేర్పారు. సో చదువు ఎప్పుడైతే హార్డ్ వర్క్ అనుకున్నారో పుస్తకం చేయగానే మీకు వామిటింగ్ వస్తుంది. చదువు బాగుంది అనుకుంటే బాగుంటుంది, జీర్ణం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చదువు హార్డ్ వర్క్ అనుకోవద్దు. అదే నెక్స్ట్ రాసింది టార్గెట్ అండ్ డిజైర్. టార్గెట్ అండర్లైన్ చేయండి. టార్గెట్ అంటే గమ్యము, డిజైర్ అంటే కోరిక. పాయింట్ నెంబర్ 2, టార్గెట్ గమ్యం, డిజైర్ కోరిక. నా సినిమా వెన్నెల్లో ఆడపిల్లని నవల రాశారు. దాన్ని కన్నడలో సినిమాగా తీశారు, బెడిదింగల బాలే. ఏ బాలే అయితే తెలియదు, బెడిదింగల బాలే. దానికి ఆ సంవత్సరం కర్ణాటక గవర్నమెంట్ బెస్ట్ పిక్చర్ అవార్డు ఇచ్చింది. నన్ను కర్ణాటక గవర్నమెంట్ పిచ్చినప్పుడు నేను బెంగళూరు వెళ్ళాను. పెద్దానికి హరికథలాగా విను హరికథ సారీ బెంగళూరు వెళ్ళాను. వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు మెడ్రాస్ నుంచి, కమిలియన్. ఆ ఫ్రెండ్ తన కొడుకు తీసుకొచ్చాడు. నేను ఆ సినిమా చూస్తూ వాడిని అడిగాను, ఒరే ఇది కన్నడ సినిమా కదా, నువ్వు తమిళీయవి కదా, ఈ సినిమాకి ఎందుకు వచ్చావు అని అడిగాను. అతను అన్నాడు, నాకు చదరంగం అంటే ఇంట్రెస్ట్, ఈ వెన్నెల్లో ఆడపిల్ల నవలంతా చదరంగం మీద ఆధారపడి ఉంటుంది, అందుకనే చూడటానికి వచ్చాను. అప్పుడు ఇంటర్వ్యూలో అడిగాను, ఈ టార్గెట్ ఏమిటి, గురి గమ్యం ఏమిటి, చేస్తాడు. నేను అన్నాను, బాబు నువ్వు చెప్తున్నది నీ కోరిక ఆట, నేను అడుగుతున్నది నీ గమ్యం ఏమిటి, ఐఏఎస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఎంబీబీఎస్ అవుతావా అని అడిగి. వాడు అన్నాడు చేస్తాను. అతను చెప్తుంది నాకు అర్థం కావట్లేదు కదా, నేను చెప్తున్నది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నాను. కానీ నిజానికి అతను చెప్తున్నది నాకు అర్థం కాదు. 10 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ కుర్రోడు ఏమయ్యాడని అడిగితే, తెలీదా మొన్నే వాడికి పద్మశ్రీ వచ్చింది అన్నాడు. ఆ కుర్రోడు పేరు విశ్వనాథన్ ఆనంద్. అర్థమైందా? విశ్వనాథన్ ఆనంద్ గమ్యం ఏంటి? పెళ్ళవదు, కోరిక ఏంటి? మీ గమ్యం ఏంటి? మీ గమ్యం చదువా కాదా? మరి పద్దాలు ఎందుకు రాదు? రోజు ఎందుకు దాన్ని చదవట్లేదు? ఎందుకు చదవట్లేదంటే మీ కోరిక వేరు, మీ కోరిక వేరు. స్టూడెంట్ నెంబర్ 1లో హీరో ఎవరు? అది కోరిక. స్టూడెంట్ నెంబర్ 1 మీరు ఏ క్లాస్ చదువుతుంటే రిలీజ్ అయింది? 8th క్లాస్. మీరు ఆంటర్‌ప్రెన్యూర్ ప్రిన్సిపల్ ఏ క్లాస్లో చదువుకున్నారు? మరి అన్నింటిని మర్చిపోయారు. అది గమ్యానికి కోరిక. చాక్లెట్ ఎవరా? పెన్ క్యాప్ పోసి ఇట్లా పట్టుకోండి, చాక్లెట్ ఇస్తారు. నేను గేమ్ స్టార్ట్ నౌ 7 ఓన్లీ స్టూడెంట్, గేమ్ స్టార్ట్ నౌ 7 అనగానే మీ పెన్ను దాని మీద పడాలి, ఎదురు టేబుల్ మీద, మీది కింద పడాలి, నేల మీద పడాలి. ఎవరి పెన్లు అయితే ముందు పడ్డాయో వాళ్ళందరినీ చాక్లెట్. రెడీయా? 4 ఇంగ్లీష్ వర్డ్స్, గేమ్ స్టార్ట్ నౌ. రెడీయా? ఇప్పుడు మీ గమ్యం ఏంటి? నా దగ్గర చాక్లెట్ సంపాదించాలి, నా దగ్గర చాక్లెట్ సంపాదించాలి, అది గమ్యం. మీ కోరిక ఏమిటి? పెనుబడి. మీ కోరిక గమ్యం ఒకటే అయితే ఇది విజయం, ఇది వస్తుంది. మీ మనసు ఏం చెప్తా ఉంది? పడేసే చెప్తాను. బుద్ధి ఏం చెప్తా ఉంది? వద్దు.
ఇంగ్లీష్ లో 4 పదాలు చెప్తాడు. అప్పటి వరకు ఆగు అని చెప్పేది బుద్ధి. నేను ఆగలేను పడేస్తానని చెప్పేది మనసు. మనసు బాగుండాలా బుద్ధి బాగుండాలా? బుద్ధి బాగుండాలి. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. టీవీ ఎదవ సీరియల్ చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది మీ మనసు బాగుందా బుద్ధి బాగుందా చూద్దాం. 4 ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసుగా? రెడీయా? సౌండ్ రావాలన్నా? నేను ఏమీ అన్నారు మరి ఎందుకు పడేశారు? రెడీయా? స్టార్ట్. మీ బుద్ధి మనకు డామినేట్ చేస్తారు. అలా మనం ఎందుకు పడేశారు? మీకు గుర్తుందా ఏంటో అసలు? రెడీ, ఫైనల్. మళ్ళీ చెప్పండి, ఏమంటాను నేను? ఒక మిలిటరీ ద్వారా చెప్పండి కరెక్ట్ గా. నేను అడగడం కూడా ఇది ఫైనల్. ఇంకా లేదు ఈసారి. గేమ్ స్టార్ట్ నౌ. 6 పడే కదా? మీరందరూ పడేసారు చూడండి. అందరూ వీళ్ళు పడలేదండి చూడండి. హ్యాపీ. ఎప్పుడు పడేయాలా గుర్తుందా? గేమ్ స్టార్ట్ నౌ. 7. 4 సార్లు అన్నా పడేది. ఇంకేంటి? దాన్నే కాన్సన్ట్రేషన్ అంటారు. ఇంకా దోస్తున్నారు పని పట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 2 టార్గెట్ డిజైన్ తర్వాత వాచర్ అండ్ పెర్ఫార్మర్ ఉంది. మీరు పెర్ఫార్మర్సా వాచర్సా? 2 బ్యూటిఫుల్. ఎవరు చెప్పారు 2 అని? మరి చెప్పారు తీసుకో. 2 కరెక్ట్. బాగా చెప్పారు. ఏం పెర్ఫార్మ్ చేస్తున్నారు మీరు? బాగా చదువుకుంటున్నారా? గేమ్స్ ఆడుతున్నారా? పెయింటింగ్ చేస్తున్నారా? వంట చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అన్నిటికీ ఆనందం లేదు. అన్నీ చేస్తున్నారా? అమ్మా పూలు ఎక్కడున్నాయి? నా చెవిలో పెట్టుకోవడానికి ఇవ్వండి. అన్నీ చేస్తున్నారు. బాగా చదువుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఇంకా వంట చేస్తున్నారు, నాన్నకి సేవ చేస్తున్నారు. అబ్బా ఒక్కొక్క సరస్వతి లక్ష్మి అందరూ ఒక చోటే పుట్టారు. మీరా ఏం చేస్తున్నారు? గాడిగా అంటారు. అలా మానేయండి. రోడ్డు పక్కన కనబడి తినొద్దు. తినడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం తినండి. జీవితంలో పైకి రావాలి. అర్థమైందా? ఈటింగ్. నెక్స్ట్ టాకింగ్. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వద్దు, తక్కువ మాట్లాడు అని చెప్పు. ఎక్కువ వినొద్దు. ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ సినిమా చూసింది, ఇంకో అమ్మాయి మహేష్ బాబు సినిమా చూసేసి ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఫోన్ చేసి అబ్బా పవన్ కళ్యాణే అని స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వింటాను. ఎందుకు వింటుంది? స్నేహమా? కాదు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి సినిమా చూస్తే ఈ అమ్మాయి చెప్తే మళ్ళీ ఈ అమ్మాయి నీ టైం నేను వేస్ట్ చేస్తాను, నా టైం నువ్వు వేస్ట్. ఇదే స్నేహం. ఇదే స్నేహం అంటే కాదుగా. ఎక్కువసేపు మాట్లాడద్దు. లేదునే కూర్చో అన్నప్పుడు అటు చూస్తారు అందరూ. చూడొద్దు. వాచింగ్ అంటే అది. ఎవరిని తిడుతున్నాడు ఆ కుతూహలం తగ్గించాలి. చిలకలూరుపేటలో 2 స్కూటర్లు కొట్టుకున్నాయి. ఒకళ్ళు కొట్టుకుంటూ చూస్తామా చూడమా? అదే షేక్ హ్యాండ్ ఇస్తే మనం డిసప్పాయింట్ అవుతామా? అమ్మా ఏం జరగలేదు అంటామా? ఆ కుతూహలం తగ్గించుకోవాలి. అదే నిర్మాణ యోగం. అక్కడ అద్భుతమైన పాయింట్ రాశారు. టీచర్స్ నోట్ చేసుకోండి. అవాయిడ్ సెల్ ఫోన్ ఆన్ మండే, ఇంటర్నెట్ ఆన్ ట్యూస్డే, ఫాస్ట్ ఫుడ్స్ ఆన్ వెన్స్డే, షాపింగ్ ఆన్ థర్స్డే, నాన్ వెజిటేరియన్ ఆన్ ఫ్రైడే, స్టాప్ వాచింగ్ టోటల్లీ టీవీ ఆన్ సాటర్డే అండ్ బీ సైలెంట్ ఫర్ 3 hours ఆన్ సండే. ఇది చేస్తే మీకు ₹1 చేద్దాం. చేస్తారా? నమ్మమంటాను. షూరా? వెరీ గుడ్. నెక్స్ట్, మీరు చాలా మంది ఎందుకు లేవట్లేదు బాయ్స్? నేను అడిగిన ప్రశ్న అడిగినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్ లో మెంబర్ అని చెప్పాను కదా.
మీరు ఎవరితో పోటీ పడాలంటే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతో, నాయిడా, డెహ్రాడూన్ వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. మీకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ధైర్యం తక్కువ. ఇంటర్వ్యూలో దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరు ఏంటి అని అడిగారు. రా 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 అంటారు తప్ప రామా చెప్పలేదు. అదే ఢిల్లీ నుంచి వచ్చినట్టయితే ఎండేస్తున్నావు దశరథ నేమి కుంభకర్ణ అంటే ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఏదో ఒకటి చెప్పినోడుగా ఏం చెప్పనోడుగా అలా గుర్తుకుపోతారు. మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? భయం. ఈ భయం ఎలా పోతుంది? ఇక్కడికి వస్తే పోతుంది. నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం అనుభవం లేదంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. పెళ్లి కాదు, రావడం, ఇలా మాట్లాడుతాం, ప్రాక్టీస్ చేయాలి. అవునా? ఇలా ప్రాక్టీస్ చేయకపోతే చాలా అభాస్పాలు అవుతారు. మీకు చిరంజీవి తెలుసా? అది కూడా చెప్పట్లేదు ఆన్సర్. చిరంజీవికి మెగాస్టార్ పిలిపించింది కేఎస్ రామారావు, నేను తెలుసు. అందుకని స్టేజ్ మీద నన్ను అనౌన్స్ చేయమన్నారు. చిరంజీవి బర్త్డే రోజు. బర్త్డే ఎప్పుడు? ఆగస్టు ఆగస్టు 22. షూర్ షూర్ షూర్. అన్ని రేడియోకి మనస్కాకి తేడా చెప్పు. చిరంజీవి జన్మదినం గుర్తుంది కదా? అబ్బో, మరి నీకెట్లా గుర్తుంది? నీకు మన బర్త్డే కాబట్టి గుర్తుంది. వీళ్ళందరూ చిరంజీవి ఒకరోజు ఇటు అటు ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకున్నారు, లేకపోతే మర్చిపోయి నన్ను నమ్మమాట. నేను కాదు. చిరంజీవి బర్త్డే రోజున మెడ్రాస్ లో ఆయనకి మెగాస్టార్ బిరుదు ప్రదానం జరిగింది. ఆ బిరుదు ప్రదానం చేసి స్టేజ్ మీద మాట్లాడుతుంది నేను. నాకేమో ఫస్ట్ టైం మీలాగే ఇళ్ళకి ఒరే వడేటట్టు శూన్యంలో చూసుకుంటాడు వడికిపోతున్నా భయంతో. నా వెనకాల రావు గోపాలరావు గారు విన్నారా? రావు గోపాలరావు తెలుసా? సగమంది మాట్లాడలేదు. తెలుసా లేదా? ఆయన కూర్చున్నాడు. కూర్చొని చెప్పాడు, ఒరే వీరేంద్ర, 82 డైలాగులు చెప్పు. ఈ రోజు చిరంజీవి జన్మదినం, ఈ సందర్భంగా ఆయనకి మెగాస్టార్ బిరుదు ఇవ్వడం సంతోషంగా ఉంది అని చెప్పు. నేను చప్పట్లు కొడతాను, నన్ను చూసి అందరూ చప్పట్లు కొడతారు, థ్యాంక్స్ అని చెప్పి దిగిపోన్నాడు. నాన్న గురువు గారు ప్యాంట్ ఉంది కాబట్టి సరిపోయింది, కాళ్ళు ఉడికిపోతున్నాయి, నేను మాట్లాడలేను, నిలబడలేనండి. ఆయన అన్నాడు, దరిద్రుడా, రాక్షసుడు లాంటి సినిమా తీసి భయపడటం ఏంట్రా? వెనకాల రావు గోపాలరావు గారు ఉన్నారని తెలుసుకో, నీకు ధైర్యం వస్తుంది అన్నాడు. ఇక స్టేజ్ ఎక్కాలి అనుకుంటున్నా మనసు. వెనకాల రావు గోపాలరావు గారు ఉన్నారు, రాక్షసుడు లాంటి సినిమా తీసి భయపడకూడదు, ఈ రోజు చిరంజీవి జన్మదినం, మెగాస్టార్ చిరంజీవి, రావు గోపాలరావు గారు రాక్షసుడు అనుకుంటూ స్టేజ్ ఎక్కారు. వెనకాల 5,000 మంది జనం ఉన్నారు మెడ్రాస్ లో. మహాజనులారా, ఈ రోజు రావు గోపాలరావు గారి జన్మదిన సందర్భంగా ఇది కంగారెడ్డి. అర్థమైందా? చెప్పానా మీకు? సెరోటోనిన్, కార్టిజాల్ చెప్పానా? చెప్పలేదా? పాయింట్ నెంబర్ 3, జనరల్ టిప్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సెరోటోనిన్, కార్టిజాల్. సెరోటోనిన్ అండర్లైన్ చేయండి. స్మైల్, SMILE, స్మైల్. కార్టిజాల్, టెన్షన్. కార్టిజాల్ అంటే టెన్షన్. నీకు పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ టెన్షన్ పోవాలంటే నవ్వాలి. అందుకే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే నవ్వమని చెప్పి, దాన్నే ఫేషియల్ ఫీడ్బ్యాక్ అంటారు. పక్కనే రాసేది, ఆన్ వేకప్ లుక్ ఎట్ ది మిర్రర్ ఫర్ 5 seconds అండ్ స్మైల్. పొద్దున లేవగానే బ్రష్ చేసుకోవడానికి ముందు అద్దం ముందు నిలబడి ఎంత బాగున్నారు, నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పని కూడా నవ్వదు. నేను చూసి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫేస్, స్మైల్. అర్థమైందా? నవ్వుతారా రేపటి నుంచి? ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఉండండి. భలే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అన్నా పొద్దున్న లేవగానే అర్థం దగ్గరికి వెళ్ళి ఎంత బాగున్నావు సుబ్రషి, అబ్బా
ఉంటుంది రా నిజంగా, నవ్వుతే పోతుంది. బాగుందా లేదా ఇప్పటికి 100 సార్లు నవ్వే కదా పొద్దు నుంచి. నవ్వటం మర్చిపోతున్నారు జనం, అది ప్రాబ్లం. మెయింటైన్ 1 hour వర్కింగ్ టైం ఫర్ గాసిపింగ్. గాసిపింగ్ అంటే సుత్తి మాట్లాడటం. సుత్తి మాట్లాడి 5 minutes క్లోజ్ చేస్తున్నారు. 5 minutes సుత్తి మాట్లాడటం వర్కింగ్ టైం అంటారు. వర్కింగ్ టైం అంటే గాసిపింగ్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇక మాట్లాడటాను వర్కింగ్ టైం అంటారు. డెవలప్ కీ నోటింగ్. లెక్చరర్ చెప్తున్నప్పుడు చిన్న చిన్న పాయింట్స్ లాగా రాసుకోవాలి. అమ్మ టీచర్ ఇది చెప్పాలి స్టూడెంట్స్. టీచర్ రామాయణం చెప్తుందనుకోండి, రామ సీత కిడ్నాప్ కిల్ అయిపోయింది, రామాయణం మొత్తం అయిపోయింది. అలా రాసుకోవాలి కీ నోటింగ్. శాండ్విచ్ ది అన్ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బిట్వీన్ 2 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. మీకు బోర్ కొట్టే సబ్జెక్ట్ ఏంటి? మీరు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు. మ్యాథ్సా, సోషల్, బుద్ధి పొరపాటే అడిగానమ్మా, బుద్ధి పొరపాటే అడిగారు. ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ కూడా బోర్ కాదు, అన్ని గుడ్. మ్యాథమెటిక్స్ బోరా? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. క్యాటలిస్ట్ అంటే ఏమిటి? క్యాటలిస్ట్ వినలేదా? కెమిస్ట్రీలో ఆక్సిజన్ తయారు చేసే విధానం ఉందా లేదా? దాంట్లో క్యాటలిస్ట్ రాలేదా? మ్యాంగనీస్ పెరాక్సైడ్. మరి లేదంటారేంటి? కెమిస్ట్రీ వండర్ఫుల్ సబ్జెక్ట్, బాటనీ ఎక్సలెంట్, ఫిజిక్స్ అయితే నవ్వుతా నవ్వేసేది. మ్యాథమెటిక్స్ అబ్బో అలా ఉండాలి. అవి కీప్ ఏ మ్యాప్. మీరు చదువుకునే గదిలో మ్యాప్ పెట్టుకోవాలి. ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్. ఏ దేశం ఎక్కడుంది? సింగపూర్ ఎక్కడుంది? నీ మొహం ఎక్కడ? సింగపూర్ మలేషియాలో ఉందిరా? మలేషియా పక్కన ఉంది. ఇటు సింగపూర్, ఇటు మలేషియా, ఇటు జపాన్, ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటు శ్రీలంక, ఇటు ఫిలిప్పైన్స్, ఇటువైపు ఈజిప్ట్, ఇటువైపు ఫ్రాన్స్, స్వీడన్, లండన్, అమెరికా, ఇటువైపు హిమాలయాలు, చైనా, పాకిస్తాన్, ఇలాగా చుట్టూ ఉన్న దేశాలను తెలియదు. అందుకని మ్యాప్ పెట్టుకోవాలి. డెవలప్ 1 day 2 hour థియరీ. మధ్యాహ్నం పూట ఎంతసేపు మీకు లంచ్ టైము? మేడం మీరు చేయించారు, మధ్యాహ్నం ఎంతసేపు టైం? 45 minutes ఎంతసేపు ఫోన్ చేస్తారు? తింటూనే ఉంటారు గాడిదలాగా. 45 minutes, 5 నిమిషాలు చాలు కదా. మిగతా 40 minutes ఏం చేస్తారు? ఆడుకుంటారు, పడుకోవాలి. మీ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఎదురు బెంచ్ మీద తలబెట్టుకొని 10 నిమిషాలు పడుకోవాలి. డాన్ అని ఉంది, DAWAN, డాన్ అని ఉంది. డాన్ అంటే తెల్లవారుజాము. మధ్యాహ్నం కూడా ఒక అరగంట పడుకుంటే లేవగానే ఒక తెల్లవారుజాములా ఉంటుంది. తెల్లవారుజాముని బ్రహ్మ సమయం అంటారు. బ్రహ్మ సమయంలో చదువుకుంటే చదువు బ్రహ్మాండంగా వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనకి రోజుకు ఒకటే తెల్లవారుజాము ఉంటుంది. కానీ మధ్యాహ్నం 10 నిమిషాలు పడుకోవడం ద్వారా 2 కృత్రిమమైన తెల్లవారుజాములు వస్తాయి. ఒకటి న్యాచురల్, ఒకటి ఆర్టిఫిషియల్. అలాంటి తెల్లవారుజాముని మీరు తీసుకోవాలి. చిరిగించెప్పుడు చెక్కు చక్ర యుగమని చేదో ఈ సంధింపుడు ఉందా? ఈ పద్యం గుర్తుందా? తెలియదు లేదా? పాఠంలో లావక్యంత లేదు ధైర్యం విలువలంబయ్య ఉందా లేదా? మరి ఏమైనా మేడి పంట చూడ మేలిమయ ఉందా? తప్పు లేకుండా వచ్చా? ఎవరు చెప్తారు తప్పు లేకుండా? మేడి పంట చూడ. చాక్లెట్ రాలేదా? చాక్లెట్ వచ్చిందా లేదా నీకు? చాక్లెట్ రానోళ్ళు అదా ముందు లేచిందిగా, ముందు లేచింది. ఆ అమ్మాయి తప్పు చెప్తే నువ్వు చెప్తుగా, తప్పు చెప్తా కొడతా. చూద్దాం తెలుగు టీచర్ ఏమో ఉన్నారుగా. తెలుగు టీచర్ మేడి పంట చూడు మేలిమైండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వాడి బదులు మేడి పంట చూడ మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులుండను, తిరిగి వారి మదిని పింక నీలాత్మ ఈశ్వర అభిరామ వీళ్ళ వేమ. ఇద్దరు తప్పు చెప్పారు. ఇద్దరు తప్పు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే కాదు ఫస్ట్ మేడి పండు చూడు అంది. చూడు కాదు చూడ. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే
పొట్ట విప్పి చూడ పురుగులుండు నువ్వు అంది. నువ్వు అంటే అక్కడ గణం సరిపోదు, నువ్వు ఉండకూడదు. పురుగులుండు ఇద్దరు తప్పు. అందుకే ఆ చిన్న పద్యం కరెక్ట్ గా చెప్పగలదా అని అడగని కాంటే భూమిశ్వరుడు ఎవరు చెప్తారు. బాగా సంస్కృతం చెప్పినట్టు చెప్పద్దా. అడగని కాంటే భూమిశ్వరుడు అంబర చుంబి శిరస్సరస్వరీపడల ముహుడు తపంగ తరంగ మృదంగ కలాపి జాలము సీతాశైలం ఈ ప్రళయాగ్ని పోలే చెత్తలెల్లను గప్పగా విప్పులింగములు కదలక వాయి సారది ప్రభంపున దానిట వచ్చే నేని శ్రేయస్సులారా ఈ పిల్లలు నొయ్యన పోయి చెల్లు దీని కప్పెద కనకాంసు జాలమున భీమ శిలావలి తాకకుండగా. ఎవరా సరి పద్యం? నన్నయ్యకి బిరుదేంటి? ఆది కవి. నన్నయ్య ఎన్ని రాశాడు? ఆంధ్ర సత్య చింతామణి ఆంధ్ర మహాభారతం. వెరీ గుడ్. నన్నయ్య రాసిన ఆఖరి పద్యం మహాభారతంలో గుర్తుందా? శారద రాత్రులు రుజువుల, అది ఆఖరి పద్యం ఆయన రాసింది. నన్నయ్య తర్వాత పూర్తి చేసింది ఎవరు? మహాభారతం నన్నయ్య సగం రాసి వదిలేసి పూర్తి చేసింది ఎవరు? చెక్కన సోమయాజి. మూడోవాడు ఎవరు? ఎర్రాపేట. సార్ ఎవరన్నా ఒక పెద్ద మనిషి ఎవరన్నా సర్టిఫికేట్ ఇద్దాం. మీరు వెళ్ళండి సార్. పాపకి సర్టిఫికేట్. భార్య, కుటుంబం, తల్లిదండ్రులు, ప్రేమ 4 ఫింగర్స్. అద్భుతమైన జీవితం 5 ఫింగర్స్. గట్టిగా నాయకుడు వెంకటరావు రెడ్డి. ఇంకా ఎవరు వస్తారు? రామచంద్ర గారు. కుర్చీ వేయండి, మీరందరికీ కింద వెళ్ళిపోండి. ఇమ్మీడియట్ గా నేను చేయలేను, నాకు ఇదంటే భయం, ఈ క్వశ్చన్ చదువుతుంటే నాకు భయం అని అందరూ భయపడతారు. ఈ భయాన్ని పోగొట్టి మనకు చాలా విషయాలు చెప్పారు. 10th క్లాస్ సీక్రెట్ పిల్లలు కూడా బాగా చదివేటట్టు చేశారు. ఈ అవకాశం ఈ వేదికను అలంకరించవలసిన అలంకరించి వెళ్ళినా మళ్ళీ తిరిగి అలంకరించడానికి వచ్చిన వెరీ గుడ్. నమ్మగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నా? ఎంతమంది భయపడుతున్నారో ఒకసారి చేస్తారా? ఎంతమంది భయపడుతున్నారో ఎగ్జామ్ ఎంతమంది భయపడుతున్నారో చేయండి అంటాడు. నువ్వు ఎక్కడా? నువ్వు ఎక్కడే? ఎగ్జామ్ ముందు భయపడకూడదండి. భయపడితే అసలు ఏం సాధించలేదు. అసలు వస్తున్నా నేను చెప్తాను. నేను వస్తాలే కొట్టేప్పుడు నాకు ముందు చేయండి. ట్రై చేస్తే తప్పకుండా భయపడుతుంది. చదివాళ్ళ మన ఇంపార్టెంట్ పెట్టండి ఏదో భయపడతారు. మా భయాలన్నీ ఇక్కడికి పోగొట్టి
మన ముందుకి ఇంత పెద్ద అన్నమూరి వీరనాథ్ గారిని మా హెడ్ మాస్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చి మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ముందుగా హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత మాకు ఇన్ని విషయాలు తెలియజేసి ఎలా చదవాలి, ఇష్టంగా చదవాలి, కష్టపడకూడదు, ఎలా చదివితే గుర్తుంది దాని ఇన్ని విషయాలు తెలియజేసినందుకు కూడా మన పెద్దలకి గౌరవనీయులు పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్లే ఇక్కడి నుంచి మేము చదువుతాము, ఆంధ్రప్రదేశ్ నేను కూడా చదువుతానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వచ్చి చదువు నేర్చుకుంటుంది. అలాగే ఈ వయస్సు తక్కువని మీరే ఇంకా 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవం కూడా మీకు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక మహత్తరమైనటువంటి విద్య యొక్క గొప్పతనాన్ని తెలియాలనే ఉద్దేశంతో చేసేటటువంటి ఒక చిరు ప్రయత్నం. అసలు నేను మీ అందరికి చెప్పదలుచుకునేది ఒకే మాట. నాకు అసలు మ్యాథ్స్ రాదు. అసలు నేను ఆ బుక్కే చదవను. ఏదో సార్ చదువుతున్నారు, రాసుకుంటున్నాను, ఇంకంతే. కానీ యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన ధైర్యం వల్ల నాకు ఈ రోజు నుంచి నేను ట్రై చేస్తాను. అసలు ఎందుకు సాధించలేను? కనీసం పాస్ అయినా అవుతాను. ఆ పాస్ అయితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటది. అలాగే నేను ఇప్పుడు నేర్చుకున్న పాఠం వల్ల అదే. నేను ఈ రోజు నుంచి మ్యాథ్స్ ఎక్కువగా ట్రై చేస్తాను. ఇంతవరకు పాస్ అవ్వాల మ్యాథ్స్ లో, కానీ ఈ రోజు నుంచి పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను చెప్పగలిగింది ఇంతే. ఈ కార్యక్రమంలో చివరి ముగింపు దశకు వచ్చింది. అండ్ నర్సరావుపేట డిప్యూటీ డిఓ కిరణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే వేరే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ ని, హెడ్ మిస్సెస్ ని, మన ధనలక్ష్మి మేడం గారిని, అలాగే సాంబశివరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ గారు అయినటువంటి సాంబశివరావు గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా వేరే హెడ్ మాస్టర్లు కనుక ఎవరైనా వస్తే ఒకసారి చూసి చెప్పాలి. నాకు సత్యనారాయణ, వేరే హెడ్ మాస్టర్లు ఎవరైనా వస్తే ఒకసారి చూసి చెప్పండి. ప్రసాద్, అరే మీరు చెప్పడం కూడా మర్చిపోయారు. ప్రసాద్ గారు, ఈయన కూడా ప్రసాద్, మల్లేని ప్రసాద్ గారు, ఆయన కూడా వ్యక్తిత్వ వికాస నిపుణులే. అలాగే రైట్, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా మీ యొక్క ఆ నవ్వుల్ని, మీ యొక్క ఉత్సాహాన్ని చూడాలని ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రెసిడెంట్ గారైనటువంటి తేల సుబ్బారావు గారికి, అలాగే కన్నారావు గారికి మీ హర్షధ్వానాల మధ్య ఈ వీక్షించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ యొక్క పిల్లలుగా ఉండి ఇక్కడే మీ యొక్క ఆనందాన్ని చూడాలని చాలా సేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేశారు. వారి యొక్క సహృదయకి మన భాష వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ముగింపు ఉపన్యాసం మన కిరణ్ కుమార్ గారు. ప్రసాద్ గారు, సభకు నా నమస్కారాంజలి. చెప్పరు కానీ ముందుగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల మేనేజ్మెంట్ ని, మిత్రులు మరి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని అందరినీ అభినందిస్తున్నారు. ఆంధ్రదేశంలోనే ఒక సృజనాత్మక వ్యక్తిగా యండమూరి వీరేంద్రనాథ్ గారి పరిచయం. మా టైంలో టీవీలు లేవు, జనరేషన్ అంతా వాళ్ళ నవల్స్ చదివేవారు, నేను తక్కువ. ఒక నవల్లో ఏదో నైతిక విలువలు ఉంటే బాగా గుర్తులేదు, నా మెమరీలో టీచర్ అవుతారని రాశారు.
నైతిక విలువలు ఎక్కువగా ఉంటే టీచర్ ప్రొఫెషన్లోకి వస్తారు సమాజంలో ఆ వ్యక్తి అని. ఆ కొటేషన్ నాకెంతో నచ్చింది. నేను వారి నవలు పెద్దగా సినిమా చూశాను. మా టైంలో ఈ ఆంధ్రదేశంలో ఒక సృజనాత్మక వ్యక్తిగా అసలు లేడీస్ చేసి వారి నవలు చదవని వాళ్ళు లేరు. ఆనాడు అదే ఇన్స్పిరేషను, టైం పాస్ కూడా. ఇవాళ టీవీ అలాగో అలా. ఒక పల్లెటూరు కొండ దగ్గరికి ఒక ఆధ్యాత్మిక గురువు వస్తే స్త్రీలంతా కొబ్బరికాయలు కొడుతూ పాదాభివందనం చేస్తూ ఉన్నారు. ఒక పిల్లవాడు వెళ్ళి, ఏంటా ఈయన ఇంత తెలియగలవాడు, ఇంతమంది కొబ్బరికాయలు కొడుతూ పాదాభివందనాలు చేస్తున్నారని చెప్పి ఒక తూరీగని ఈ చేతులు ఇలా పెట్టి ఆ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ డెడ్ అని అడిగారు. ఇది బ్రతికుందా చనిపోయిందా అన్నారు. అంటే ఈ పిల్లవాడి తెలివితేటలు ఏంటంటే, ఆ యొక్క గురువు గారు గనక బ్రతికుంది అంటే ఇక్కడ నొక్కి చంపుదామని, ఆయన గనక చనిపోయిందంటే దాన్ని ఫ్రీగా వదిలేద్దామని. అంటే ఈ ఎనీ కేస్ గురువు గారు తప్పు కావాలి. సరే, గురువు గారు ఒక చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి, మరి ఆయన వేదాంగాలు ఉపనిషత్తులు చదువుకున్న వ్యక్తి కదా గురువు గారు అంటే. ఆధ్యాత్మిక గురువులు అంటే ఇలా చాలా స్టడీ చేస్తున్నారు సైకాలజీ దగ్గర. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నారు. అది బ్రతకటం చనిపోవటం నీ చేతిలో ఉంది. అదే స్వామి వివేకానంద అనేది. ఇవాళ ప్రపంచంలో వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఎన్ని రావచ్చు కానీ ఆయన ఒక్కొక్క కొటేషన్ ఒక్కొక్క వ్యక్తిత్వ వికాసగా. మ్యాన్ ఈజ్ ద మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. మన డెస్టినీని నిర్మించేది నిర్మాతలు మనమే చెప్పారు. చివరగా మీ అందరికీ తెలుసు, మొన్న చనిపోయిన అక్కినేని నాగేశ్వరరావు గారు కోర్ కాంపిటెన్సీ. నేను దేనికి పనికి వస్తాను, కృష్ణుడికి పనికిరాను, కానీ నేను నారదుడికి పనికి వస్తాను. అంటే మన ముఖ్యావతారం ఏంటో గుర్తించాలి. నేను ఎన్టీఆర్ లాగా గంభీరమైన పాత్రలు చేయలేను. చాలా సెలెక్టివ్ గా ఈ ఫీల్డ్ లో తట్టుకోవాలంటే అదే మన వ్యక్తిత్వ వికాసంలో కోర్ కాంపిటెన్స్ అంటారు. ఐన్స్టీన్ ని అల్లు అర్జున్ లాగనో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాగనో డాక్టర్ ఎన్నితే MC². ఏవి ఈక్వేషన్ ఈజ్ ద థాట్ ఆఫ్ గాడ్ అనుకునేటటువంటి వ్యక్తి. సరే, ఆ అక్కినేని నాగేశ్వరరావు నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆ వ్యక్తిత్వ వికాసం. ఎన్టీ రామారావు గారు కొత్తరాజు రాఘవయ్య చౌదరి గారు ఒక పాట రాయమన్నాడంట. మొత్తు వదలరా నిద్ర మొత్తు వదలరా, ఆ మొత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. ఇవాళ టీవీ సినిమా పెద్ద మొత్తులు ఉన్నాయి. సరే, చివరిలైన ఆయనకు రావటం లేదంట. సరే, పెద్దవాడు వెళ్ళి గుత్తొంకాయ కూర తెప్పించి వాళ్ళ మిస్సెస్ చేత వండించి బాగా చాలా టేస్టీగా తిన్న తర్వాత ఈ మూర్ఖుడేంది, ఈ చండశాస్త్రుడు ఎన్టీఆర్, ఈ చండశాస్త్రుడు అదే నాకు ఐడియా రావట్లేదంటే రాయి ఆ చివరి లైన్ రాయాలి. చివరి లైను ఎన్టీఆర్ దృష్టిలో పెట్టుకొని రాశాడంట. చెప్పటం నా ధర్మం, వినకపోతే మీ కర్మం. అంటే ప్రపంచంలో గురువులు అందరూ విద్యార్థులకు ఎన్నో బోధిస్తుంటారు. మధ్య మధ్యలో కోపం వస్తుంది. బుద్ధి చెప్పేవాడు బుద్ధి తేనేవయ్యా అని వేమనందరికి. మరి అంత ఒక సృజనాత్మక వ్యక్తి. ఎవరు చెప్పినా ఆ చెప్పటం మా ధర్మం, వినటం వినకపోవటం అనేది మీ చేతుల్లో ఉంది. మరి వారిని నేను ఇది ఎంతో రైటింగ్స్, సినిమాలు, చిరంజీవి గారు వారిని ఎంతో అభిమానిస్తారు. చూస్తారు, ఎంతో ఫిలాసఫీస్ మీద వారికి తెలుసున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నాకు కూడా ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గారి చిరు సత్కారం మీ అందరి యొక్క హర్షధ్వానాలతోటి
గారు వచ్చి ఒక దండగనక ఇస్తే చిన్న మెమెంటో ఇది విద్యకు సాటి ధనంబు లేదిల రాసుమల్లు వరలక్ష్మ శ్రీ చిలకలూరుపేట విద్యా సంఘోన్నత పాఠశాల చిలకలూరుపాటి వారి చిరులు మెమెంటో ఈ 1940లో స్థాపించినటువంటి ఈ స్కూలు దినదిన ప్రవర్తమానమై ఇప్పటికీ ప్లాటినం జూబ్లీకి పరిగెడుతూ ఉన్నది. ఇది నెక్స్ట్ ఇయర్ జరుపుకోబోతున్నాం. దీనికి మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సంవత్సరం వారికి ఈ వేడుక జరుగుతుంది కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చి ఆ వేడుకలో పాల్గొనాలని నా మనవి. ఇది హైదరాబాద్ తీసుకెళ్తాను. గుర్తుండేది, నాకు గుర్తుండేది, ఇది గుర్తుంటుంది. ఇవి మీ దగ్గర ఎక్కువ బాగుతాయి నాకన్నా. ఇది కూడా లెక్కలంటే నాకు భయం అని చెప్పిన అమ్మాయి రాము, అలాగే గోల్డ్ మెడల్ పొందిన అమ్మాయి ఒక అమ్మాయి రండి. ఇంకొక ఆన్సర్ ఇక్కడ కుర్రోడు చెప్పాడు, ప్రశ్నకి ఫాస్ట్గా చెప్పాడు, వాడిని కూడా రమ్మని. ముగ్గురు రండి, తొందరగా రండి. ముగ్గురు గోల్డ్ మెడల్ పొందిన అమ్మాయి. ఇలాంటి వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించి అందరు విద్యార్థులు మన విద్యార్థులని తలచి మన ఈ యొక్క ఫలాలని మిగతా పాఠశాలల వాళ్ళకు కూడా పంచాలి అనేటటువంటి సదాశయంతో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీఎస్ హై స్కూల్. నేచురల్ గా అయితే ఏ కార్పొరేట్ స్కూల్కో వెళ్ళినా లేకపోతే ఇంకొక స్కూల్కో వెళ్ళినా లిమిటెడ్ గా వాళ్ళ వరకు వాళ్ళ విద్యార్థుల వరకు అదేదో చెప్పించుకొని అదేదో ఆ సొంతం ఆ